అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కడదాకా తోడుగా. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నారాయణది ప్రైవేటు ఉద్యోగమే అయినా కూడా మంచి ఆదాయం, జీతం ఉన్నటువంటి ఉద్యోగం. నారాయణ దానికి తోడు లంచాలు బాగానే పిక్కుతాడు, పై డబ్బులు బాగానే వస్తూ ఉంటాయి. ఇక నారాయణ తల్లిదండ్రులు వాళ్ళు కాలగమనంలో అప్పటికే వయసు అయిపోయిన వృద్ధులు కాబట్టి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో పాటు నారాయణకు కూడా పెళ్లి జరిపించారు వనజతోటి. వనజ స్త్రీధనంగా ఇక ఒక స్థలం, అలాగే ఒక 2 ఎకరాల పొలం తీసుకొచ్చింది. ఇక తనకంటూ కొంత బంగారం పెట్టారు పుట్టినింటి వాళ్ళు. నారాయణకి అమ్మా నాన్నలు ఒక 5 ఎకరాల పొలం, అలాగే ఇల్లు కొనుక్కోమనమని అందరు కొడుకులకి ఇచ్చినట్టే నారాయణకు కూడా కొంత పైకం ఇచ్చారు. కోడలికి అత్తగారి బంగారంలో ఉన్న బంగారంలో వాటా, పెళ్లిలో పెట్టిన బంగారం బాగానే ముట్ట చెప్పి వాళ్ళు పైలోకానికి వెళ్ళారు. ఇక అమ్మా నాన్నలు కట్టుకోమని ఇచ్చినటువంటి డబ్బులతో వనజ భర్తని ఇంకెందుకు మనమే ముదరష్టపు ఊళ్ళో ఉంటాం, మీ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇక్కడున్న దగ్గర నుంచి చుట్టాల మందంతా వచ్చి మన మీదే పడతారు, దరిద్రగొట్టు మంద, వెళ్ళిపోదాం పదండి అన్న తర్వాత మొగుడు పెళ్ళాం వీళ్ళు చాలా అన్యోన్యంగా ఒకే మాట మీద ఉంటారు. ఏదున్నా సరే ఒక విషయం గురించి చాలా కూలంకషంగా మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు. నారాయణకు కూడా వనజ చెప్పేది కరెక్టేననిపించింది. దాంతో పొలం కౌలుకు పడేశాడు. ఈ ఊళ్ళో ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. అమ్మా నాన్న పోతూ పోతూ వాళ్ళు తదనంతరం ఆ ఇల్లు ఏదో పుణ్యకార్యాలకు ఉపయోగించమనమని సత్రం కింద రాసేసిపోయారు గుడి కింద. కాబట్టి దాంట్లో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకి వాటాలేమీ రాలేదు. ఇక సిటీలో ఒక స్థలం కొనుక్కున్నారు. ముందు ఉద్యోగం ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాడు. అద్దెంట్లో దిగారు. ఆ తర్వాత చంకలో పుస్తకం పెట్టుకొని ప్రతిరోజు అద్దెంటి దగ్గర నుంచి సొంత ఇంటికి శంకుస్థాపన చేయించి చుట్టాలకి పక్కాలకి చెప్తే పడి ఏడుస్తారేమోనని దగ్గరుండి మరి మొగుడు పెళ్ళాం ఆర్చి తీర్చి ఇల్లు కట్టించుకున్నారు. ఇల్లు కట్టించుకున్న తర్వాత అమ్మయ్య అనుకుంది వనజ. ఇక ఆ తర్వాత కారు కొనుక్కోరండి అంది మొగుడిని. దాంతో లంచాలు బాగానే పిక్కుతాడు కాబట్టి ఒక చిన్న కారు కొనుక్కున్నారు. కొనుక్కున్నాక ఇక పిల్లల్ని కందాము అన్న తర్వాత నీ ఇష్టం డార్లింగ్ అన్నాడు నారాయణ. అనేసరికి వనజ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తర్వాత పుట్టింటి వాళ్ళనే ఇక ఎటు అత్తారు వాళ్ళు లేరు కాబట్టి నాకు పుట్టింటి సీమంతం చేయించాలి, అత్తింటి సీమంతం చేయించాలి, అలాగే ఆ రోజుల్లోనే వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్లు వేటికి తక్కువ కానిచ్చుకోలేదు మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా. అలా ప్రెగ్నెన్సీ షూట్ కూడాను చేయించుకున్నారు వీళ్ళు. అయిపోయాక 10 నెలలు అయ్యింది. చాలా పెద్ద హాస్పిటల్లో చేరి పుట్టింటి వాళ్ళని ఫీజులు కట్టుకోమనమని వనజ ప్రసవించింది. కూతురు పుట్టింది. కూతురికి ఇక 3వ నెల రాగానే పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నారాయణ వదిలి ఉండలేక ఇక్కడికి వచ్చేసింది. కూతురు పేరు సుష్మా అని పెట్టుకున్నారు. మొగుడు పెళ్ళాలకి కూతురు అంటే పంచప్రాణాలు. పంచప్రాణాలు అంటే అదేమన్నమాట? అందరూ ఆడపిల్లలంటే అమ్మా నాన్నలకి ఇష్టం ఉండదా? బేసికల్గా ఆడపిల్లల్ని మామ్స్ ప్రిన్సెస్ అనో, డాడ్స్ ప్రిన్సెస్ అనో ఇలా పిలుస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఏంటి ఇష్టం అనేది అంటే ఇది నిజంగా ప్రత్యేకించినటువంటి ఇష్టమే. కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా, అడికాలు కందనివ్వకుండా, ఈరోజు వేసిన డ్రెస్సు రేపేస్తే బోరు ఫీల్ అయిపోద్దేమోనని చెప్పి సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 డ్రెస్సులు కొనేసేది వనజ. ఆ 365 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ రోజు నుంచి మొదలుపెట్టి వేసుకొస్తూ సైజులు పట్టని తీసేసి వాటి ప్లేస్లో కొత్త రీప్లేస్ చేసుకొస్తూ కూతుర్ని పెంచుకురావటం మొదలుపెట్టింది. కూతురు కోసం ఇది ఉంది ఇది లేదు అనకుండా నగల్ని ఒక్కొక్కటిగా నారాయణ లంచాల మీద లాగేస్తూనే ఉంది వనజ. ఇక 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ల వరకు వనజ పిల్లల్ని కనాలనుకోలేదు. భగవంతుడు దయదలిచాడో ఏమో కానీ వీళ్ళకు పుట్టలేదు. ఆ తర్వాత 3 ఏళ్లకి కాపర్ టీ తీసేయించుకుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు పిల్లలు కలగల. ఇక కూతురికి 5 సంవత్సరాలు ఉన్నాయి అన్నప్పుడు
చాలా పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళ పిల్లలు, కోటీశ్వరుల పిల్లలు చదివేటటువంటి ప్లే స్కూల్లో అప్పటికే కూతుర్ని 2 నుండి 3వ ఏడు రాగానే వేసేయటం, ఆ తర్వాత కూతురు ఎల్కేజీ కంప్లీట్ అవటం, కూతురు యూకేజీ కంప్లీట్ అవటం జరిగిపోయినాయి. అప్పుడు వనిజ కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న తర్వాత ఈసారి మగపిల్లాడు పుడితే బాగుండు, రేపొద్దున తలకొడి పెట్టడానికి మంచి చెడు చుట్టానికి పనికొస్తాడనుకున్నారు మొగుడు పెళ్ళాం. ఆ తర్వాత ఇక వనజకి మళ్ళీ పుట్టింటి వాళ్ళని సీమంతాలు చేయమని వేధించిన వాళ్ళు చేతులెత్తి దండం పెట్టేసి మొదటి పురుడు వరకే మా బాధ్యత, రెండో పురుడు మా బాధ్యత కాదు అనేపాటికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కనేసింది వనిజ. పిల్లాడు పుట్టాడు. పిల్లాడి పేరు విక్రాంత్ అని పెట్టారు. ఇక పుట్టిన దగ్గర నుంచి పిల్లాడికి పాలు ఇవ్వలేదు వనిజ. అదేమన్నమాట అని వనిజ పుట్టింటి వాళ్ళు అడిగితే నా కూతురికి ఆ రోజున బలం తగ్గుద్దని, జబ్బులు వస్తాయని వాళ్ళు వీళ్ళు చెప్పారని, నాకు క్యాన్సర్ వచ్చిందని పాలిచ్చాను. అదేంటి ఇంటికి మగపిల్లాడు వారసుడు, రేపొద్దున వాడికి ఏ రోగమో రుష్టో రాదా ఏంటి, మరి వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదూ అని అందరూ అంటే ఏమీ అక్కర్లేదులే అని పిల్లాడి వరకు ఇక వేడి నీళ్ళల్లో ఒక చెంచాడు హార్లిక్స్ కలిపో గ్లూకోజ్ కలిపో ఆ పాలు కూడా సరిగ్గా పట్టేది కాదు. రోజు మొత్తంలో కూతురు తాగ్గా గ్లాస్ అడుగున మిగిలిన పాలల్లో కాసిన నీళ్లు కలిపో ఎలాగోలాగా పట్టి పిల్లాడిని అయితే ముందు పెంచుకొచ్చారు. ఆ తర్వాత కూతుర్ని పెద్ద పెద్ద వాళ్ళు చదివేటటువంటి పిల్లలు చదివే కాన్వెంట్లో వెళ్ళి కూతురు కోసమని స్కూల్లో అడ్మిషన్ ఫీజులు కట్టి కూతురు కోసం అని చెప్పి సీటు పట్టుకొచ్చి తల ప్రాణం తోక్కొచ్చింది మొగుడు పెళ్ళానికే. లక్షలైనా సరే వెనకాడే పనే లేదనుకున్నారు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి. కొడుకుని వీధి చివర ఉన్నటువంటి నెలకి 100 రూపాయలు కట్టేటటువంటి ఒక ప్లే స్కూలు, అక్కడే వాడి ప్లే స్కూలు ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెలకి 200 కట్టేటటువంటి ఒక కాన్వెంట్లో వాడిని పడేశారు. పడేసి పిల్లాడు అలా స్కూల్కి వెళ్ళొస్తుంటే పిల్లల ఇద్దరి మధ్య అన్యోన్యంగా ఉండండి అమ్మా మీరు పెద్ద అయిన తర్వాత అని చెప్పాల్సింది పోయి పిల్లాడికి సంవత్సరానికి 3 జతల బట్టలు కొంటది వనజ. ఆ 3 జతల బట్టలు కూడా వాడు సివిల్ డ్రెస్సుల రోజున అప్పుడప్పుడు వేసుకోవటానికి. ఇక వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ తీసే పని ఉండదు, వాడికి సాయంత్రం స్నానం చేసే పని ఉండదు. ఉదయాన్నే స్నానం చేస్తే మళ్ళీ రేపొద్దున స్నానం చేయటమే వాడు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ పిల్లని ఇలా చూడటం మొదలుపెట్టారు. నారాయణకి కూడా కొడుకంటే ఏమే, ఇద్దరిని సమానంగా చూడాలి, పిల్లలిద్దరిని పొరపచ్చాలు లేకుండా పెంచాలి అనుకునే తండ్రి ఏమీ కాదు. పెళ్ళానికి ఎంత ఇష్టమో కూతురంటే తనకి అంతకన్నా అసలు దేవుడు భూమి మీద దేవకన్యని తన కూతురుగా పుట్టించాడన్నట్టే చూసేవాడు నారాయణ. ప్రతిరోజు ఆఫీసు నుంచి వస్తూ కూతురు కోసం పెద్ద పెద్ద చాక్లెట్ బార్సు, పెద్ద పెద్ద బిస్కెట్లు, ఇన్నిన్ని ఫ్రూట్స్, కూతురు అవి కాక నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు ఏది అడిగితే అది తీసుకొస్తాడు నారాయణ. కానీ చిన్నపిల్లాడు కొడుకు అలా చూస్తూ నిలబడతాడు. వాడి కోసం కనీసం ₹1 చాక్లెట్ కూడా కొనుక్కురారు. ఇక వాడిని దేవుడి దగ్గర పొద్దున పూజ చేసి ప్రసాదానికని ఒక అరటిపండు పెట్టా. ఒకవైపు ముచ్చికి ఇరిగిపోయింది, దోమలు వాళ్తనే అది మిగల ముగ్గిపోయింది. వెళ్ళెత్తినమ్మా ఈ పూట బెల్లం ముక్క పెట్టాను, వెళ్ళి చీమలు పట్టేసి ఆ చీమలను ఊదేసుకొని నోట్లో పెట్టుకోపో అని పిల్లాడిని అలా చెప్పి పెంచుకురావటం. పిల్లకి ప్రతిరోజు 4 రకాల నాన్ వెజ్లు ఉండాలి, బాక్స్లో కానీ క్యారియర్లో కానీ. చివరికి పిల్ల ఇంట్లో తిన్నా కూడా పొద్దున్న తింది మధ్యాహ్నం, మధ్యాహ్నం తింది సాయంత్రం, సాయంత్రం తింది రాత్రికి పిల్ల తిందో. పిల్లకి గ్లాసుడు కాంప్లాను, బూస్టు, బోర్నవిటాలు, ఫ్రూట్ జ్యూసులు, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఏవి తక్కువ కానివ్వదు వనజ. పిల్లాడి విషయం దగ్గరికి వచ్చేపాటికి పాలు తాగకూడదమ్మా, పిల్లలు పాలు తాగటం హెల్త్కి అంతా మంచిది కాదంట. కాబట్టి అంగన్వాడీ వాళ్ళు ఇదిగో ఇది ఇస్తున్నారని చెప్తే మన పనమ్మాయికి మేము మా పిల్లలకి ఎటు వాడట్లేదని పనమ్మాయి అంటే నీకోసం అని తెప్పించానని వేడి నీళ్ళల్లో ఒక పౌడర్ కలిపి పిల్లాడికి ఇచ్చేదే. ఆ తర్వాత ఇక అవి తాగి వెళ్ళటమే, టిఫిను గిఫిను ఏమీ ఉండదు పిల్లాడికి. నిన్న మిగిలిపోయిన అన్నమో లేదంటే 2 రోజుల క్రితం మిగిలిపోయిన పాచిపట్టిపోయిన కూరలో పిల్లాడికి కలిపి స్కూల్కి పంపించేస్తుంది. అవేవి లేవంటే పచ్చడి మెతుకులు, అది కాదంటే రసం
రసం, అది కాదంటే గనక మజ్జిగ నీళ్ళు. వాడి క్యారియరు అలా ఉంటుంది. కూతురుది మాత్రం ఎక్కడా దర్జాకి తగ్గకుండా అలా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు, చికెన్ బిర్యానీలు, మటన్ మలై కబాబులు, ఇలా కూతురు కోసం మటన్ చాప్స్ రకరకాలు వెళ్తాయి క్యారియర్లో. పిల్లాడికి ఫస్ట్లో ఇవేమీ అంతగా, వాడు చిన్నోడు కాబట్టి అర్థమయ్యేది కాదు. అక్క పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి 1,00,000 రూపాయలైనా ఖర్చు పెట్టే నారాయణ కొడుక్కి కనీసం పుట్టినరోజు విష్ చెప్పాలని కూడా అమ్మా నాన్న తెలిసేది కాదు. కనీసం పిల్లాడికి జత బట్టలు కొని దేవుడి దగ్గర వాడిని నుంచోబెట్టి అంత బొట్టు పెట్టి అంత పాయసం కాసే తల్లి కూడా కాదు. పిల్లాడిని చిన్నప్పటి నుంచి కొట్టడం తిట్టడం అనేది ఉండదులే, కానీ భయభక్తుల్లో పెంచేయటం, ఒక మార్కు తగ్గినా కూడా ఇంకోసారి తగ్గుద్దా అని గోడ కుర్చీలు వేయించడం, పిల్లాడిని నువ్వు ఇలా ఉంటే ఎలా అని చెప్పి తలకిందులుగా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నుంచోబెట్టడం, వాడికి మార్కులు తగ్గిపోతే ఒక రోజంతా ఎండలో నుంచోబెట్టడం, వాడికి ఒక 3 రోజులు అన్నం పెట్టకుండా పస్తులు ఉంచడం, ఇది క్రమశిక్షణతో కూడినటువంటి మగపిల్లాడిని పెంచే పెంపకం విధానం. కోరుకొండ సైనిక స్కూల్లో కూడా పిల్లల్ని అలా చూస్తారో చూడరో కానీ అంత క్రమశిక్షణగా బోర్డర్లో ఉండే సైనికులు కూడా కనీసం అంత ముద్ద తినే పహారా కాస్తారేమో మనకి. అంతకన్నా ఘోరమైన పెంపకం పెంచుకొచ్చేస్తూ ఉంటే పిల్లాడికి అక్క కోసం రోజుకు ఒక డ్రెస్సు, వేసుకున్న డ్రెస్సు అక్క మళ్ళీ వేసుకోదు. స్కూల్ యూనిఫామ్ మీదే తను ఎందుకు ఉండాలి? చిరాగ్గా ఉండేది, ప్రాణం చికాగ్గా ఉండేది. అమ్మ నేను స్నానం చేస్తాను అంటే చేస్తే ఏ బట్టలు వేసుకోనో ఉన్నయే వేసుకో అనేది. ఇక పిల్లాడికి వాడు 3వ తరగతికి అలా రాగానే నీ బట్టలు నువ్వే ఉతుక్కో, నీ కంచం నువ్వే కడుక్కో, తప్పమ్మా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తినకూడదు, మగపిల్లాడు కింద మఠం వేసుకొని కూర్చొని తినాలి, అది ఆరోగ్యకరమైన అలవాటు. నాన్ వెజ్ ఎప్పుడైనా పిల్లాడు అలా చూస్తుంటే అక్కకి దిష్టి పెట్టకూడదురా, అక్క పరాయి ఇంటికి వెళ్ళే ఆడపిల్ల, రేపొద్దున పిల్లల్ని కనాలంటే అక్క వెన్నుపూస గట్టిగా ఉండాలి, నువ్వు మగపిల్లాడివే, నీకు అడ్డమైన మసాలాలు అవి పెడితే పొగరెక్కి మదం పట్టి రేపొద్దున ఏ 11-12 ఏళ్లకో ఆడాళ్ళని చూసి కోరికలు కలిగి వాళ్ళతో కాళ్ళు జారి కడుపులు తేవాలనే ఆలోచనలు వస్తాయి. చెడ్డ అలవాట్లకి ఇక్కడి నుంచే బీజాలు పడతాయి. కాబట్టి నువ్వు అలాంటివి చూడకూడదు అని చెప్పేదే. నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు పిల్లాడికి. అక్క చాక్లెట్లు తింటుంటే అలా చూసేవాడు. కనీసం తమ్ముడు చూస్తున్నాడని దగ్గరికి రా చెరిసగం చేసుకుందామని కానీ, లేదా ఈ ముక్క నువ్వు తీసుకో ఈ ముక్క నేను తీసుకుంటానని కానీ పిల్ల కూడా ఏ రోజు తమ్ముడిని మాట వరుసకు కూడా అనేది కాదు. పైగా నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదరా, నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కదరా, కాబట్టి నా హోంవర్క్ నువ్వు చేసేసే, అలాగే నా బుక్స్కి నువ్వు కవర్స్ వేసేసేవా, అలాగే నా బ్యాగ్ క్లీన్ చేసి సర్దేసేవా, నా షూస్ పాలిష్ చేయవా, నీ సాక్సులతో పాటు నా సాక్సులు కూడా వాష్ చేయవా, రా వచ్చి నాకు టై పెట్టవా అన్నట్టు. రే ఒకసారి నువ్వు నా క్యారియర్ ఉంది, దానిలో నా ఈ లోపల ఈరోజు బర్త్డే అని చెప్పి నా ఫ్రెండ్స్వి ఇదిగో ఇవి ఇచ్చారు అవి తీసుకురా అని పిల్లాడికి అవని ఇవని చెప్తూ ఉండేది పిల్ల. కాలచక్ర ప్రవాహంలో పిల్లాడికి ఒక 7వ తరగతి వచ్చేపాటికి అమ్మా నాన్నలకి అక్కంటే ఇష్టం. తప్పదు కాబట్టి నన్ను కన్నారు కాబట్టి నేను ఒక దరిద్రాన్ని, వాళ్ళకి నన్ను వదిలించుకోలేకపోతున్నారు కాబట్టి పెంచుకొస్తున్నారు అనే విషయం పిల్లాడికి అర్థమైపోయింది. పిల్లాడు 6th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచే స్కాలర్షిప్ రాయించేశాడు నారాయణ పిల్లాడికి. ఇక వాడి చదువుతోనే వాడు చదువుకోవటం వాడి ఫీజుతోనే వాడు చదువుకోవటం మొదలుపెట్టాడు. అలా కూతుర్ని మాత్రం స్కాలర్షిప్ల మీద అలగా జనాలు చదువుతారు, చర్చ మనలాంటి వాళ్ళు అలాంటివి పెట్టుకుంటే పెద్ద పెద్ద క్లాస్ గల వాళ్ళ ముందు మనకు అవమానం కాదా అని చెప్పి కూతురుది అలాంటివి ఉన్న స్కూల్ కాదు కాబట్టి ఓ గ్రేడ్ స్కూల్లో ఐఐటి స్కూల్లో కాబట్టి కూతురుని వేసింది. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఓ రేంజ్ పీపుల్తో కూతురుని, అలాగే ఏంటంటే అలగా జనాలతో పాటు ఇక ఇళ్లల్లో పనివాళ్ళు పాచి పనులు చేసుకునే వాళ్ళ పిల్లల్ని, కూరగాయలు అవి ఇవి అమ్ముకునే వాళ్ళు ఎంతో కొంత కట్టి 4 ఇంగ్లీష్ ముక్కలు రావాలి, మళ్ళా మన బిడ్డలు కాకూడదు అనుకుంటారు కాబట్టి ఇక వాళ్ళ పిల్లలు చదువుకునే దాంట్లో కొడుక్కి చాలే అనుకునేవాళ్ళు.
అమ్మ నన్ను స్కూల్లో కొడుతున్నారన్నా, బూతు మాటలు మాట్లాడుతున్నారన్నా నువ్వేమంటే వాళ్ళు అన్నారు. ముందు నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంట. నువ్వు సంస్కారం నేర్చుకోవాలి, నువ్వు సరిగ్గా ఉండాలి. తప్పు నీలో లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకంటారు? ఎదుటి వాళ్ళ వైపు ఒక వేలు చూపిస్తున్నావంటే నీ వైపు 4 ఏళ్ళు సిద్ధంగా ఉంటాయని నీకు తెలీదు. అసలు ఆయన నిన్ననుకోవాలి. హాస్టల్లో పడేద్దామంటే వాడిని ఇంకా ఇక్కడే ఉంచినందుకు అని పైగా 4 మాటలంటే నారాయణ కొడుకు చెవి మెలేసి తొడపాశాలు పెట్టి పిల్లాడికి ఎక్కడెక్కడైతే పెయిన్ కలుగుద్దో పిల్లాడికి చంకల దగ్గర చేతులు పెట్టి గట్టిగా పట్టుకొని తిప్పేసి, పిల్లాడు నీకు దండం పెడతాను నాన్న వదిలే అన్న తర్వాత ఇంకోసారి చేశావంటే ఇలా తాట తీస్తానని భయపెట్టేసి వెళ్ళిపోయేవాడు పిల్లాడినే. పిల్లాడికి సరిగ్గా ఒక రాఫిల్ చేయించడం ఉండేది కాదు, పట్టించుకోవటం ఉండేది కాదు. వాడికి అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి అక్కంటే ప్రాణం, నేనంటే ఇష్టం లేదు, తప్పక పెంచుతున్నారు అనే విషయం. ఇక 6th క్లాస్ నుంచి మెరిట్ మీద చదువుకుంటూ పిల్లాడు అలా లాక్కొచ్చేస్తున్నాడు. ఈలోపు కూతురుదే చదువులు వరుసగా 2 పిల్లలే కూడా. కూతురు సుష్మదే 10th అయిపోవటం, 10th అయిపోయిన తర్వాత బిలో యావరేజ్ స్టూడెంట్ కూతురు. తప్పక ముక్కుతో మూలుగుతో వస్తాయి ఆ మార్కులు. అన్ని కంప్లైంట్లే కూతురు విషయంలో. స్పోర్ట్స్లో డల్లు, మ్యూజిక్లో డల్లు, ఏ టాలెంటు ఉండేది కాదు సుష్మ దగ్గర. పిల్లాడికి డ్రాయింగ్ వేయటం వచ్చు, పిల్లాడికి మ్యూజిక్, డాన్స్ అన్నిట్లో ఇంట్రెస్ట్. కానీ పాపం వాడికి నేర్పించే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఇక పిల్లాడి పేరెంట్ మీటింగులకు రావటం అలాంటివి అసలు వీళ్ళకి అలవాటే లేదు. కూతురు నేను ఇంటర్ చదువుతానన్న తర్వాత పెద్ద కాలేజీలో ఇంటర్లో జాయిన్ చేశారు. కూతురు కోసం స్కూటీ కొన్నారు, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కూతురికి. అయిపోయిన తర్వాత కూతుర్ని ఇంజనీరింగ్లో పెద్ద వాళ్ళ పిల్లలు చదివే కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో సీటు తీసుకొచ్చాడు నారాయణ. కూతురు కోసం ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు చీప్గా స్కూటీ మీద వెళ్ళటం ఏంటి, లో క్లాస్ వాళ్ళు వెళ్ళినట్టు అని కూతురు కోసమని కారు కొన్నాడు. ఇక ఆ కారులోనే నువ్వు కాలేజ్కి వెళ్ళాలమ్మా అని వనజ కూతురుదే యూనిఫామ్ కాదు సివిల్ డ్రెస్ ఉన్న కాలేజు. పెద్ద వాళ్ళ పిల్లలకి ఏమాత్రం తీసిపోకూడదని కూతురు కోసం స్పెషల్గా మేకప్ కిట్లు, నెయిల్ ఆర్టులు, బ్యూటీ పార్లర్కి రెగ్యులర్గా వారానికి ఒకసారి కూతుర్ని తీసుకెళ్ళి మెనిక్యూరు, పెడిక్యూరు, వ్యాక్సింగు, హెయిర్ కట్లు, హెయిర్కి వేయించే కలర్సు, స్పాలు, అలాగే కూతురికి స్పెషల్గా కూతురు కోసమని ఫుట్వేరు, కూతురు మార్నింగ్ వేసుకునే జాగింగ్ సెట్లు వేరే, జిమ్ముకు వెళ్ళమని జాయిన్ చేసి కూతురికి తా అంటే తూరాపోయినా పొట్టబొడిస్తే అక్షరం రాకపోయినా కూతుర్ని మ్యూజిక్ క్లాసులకి, దట్టు ఇక ఫారిన్ మ్యూజిక్ నేర్చుకునే క్లాసెస్కి కూతుర్ని, ఇక పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే క్లాసులకి కూతురికి దర్జాగా ఇక ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని కారులో పంపించి భోజనం వడ్డించి రమ్మనమని, కూతురుతో పాటు ఫ్రెండ్స్కి కూడా వడ్డించి రమ్మనమని ఓ రేంజ్లో వంటలు చేయించి పంపించేది వనజ. ఇలా కొడుకు మాత్రం ఇక 10th అయిపోయింది. 10th అయిపోయిన దగ్గర నుంచి పిల్లాడు ఇంటర్కి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అన్నాడు. హాస్టల్కి వెళ్ళిపోతాను అంటే నీ ఇష్టం అన్నాడు నారాయణ. ఏంటి నీ ఇష్టం? హాస్టల్కి వెళితే వాడికి బువ్వకి డబ్బులు కట్టాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు? ఇక్కడ ఉంటే ఏ పచ్చడి మెతుకులో పెట్టి లాగిచ్చేసేయచ్చు, పెద్ద తెలివైనోడివిలే ఊరుకో అని నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అనేసింది వనజ. అన్న తర్వాత 10thలో పిల్లాడికి చాలా బెస్ట్ మార్క్స్ వచ్చేసినాయి. వచ్చేపాటికి ఇంటర్లో ఫ్రీ సీట్ వచ్చింది. పిల్లాడు అలా ఇంటర్ చదువుకున్నాడు. ఇంటర్లోనూ బెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఇంజనీరింగ్లో అలాగే ఫ్రీ సీట్ వచ్చింది. స్కాలర్షిప్లతో వాడు చదువుకుంటాడులే మనమని ఇంజనీరింగ్ కాలేజీలో పారేసి ఇక నీ గురించి నువ్వు చూసుకోమంటే ఒకవైపు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒకవైపు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఫీజు గురించి టెన్షన్ లేదు కాబట్టి పిల్లాడు తన చదువు మాత్రం తను చాలా మెరిట్లో చదివేవాడు పిల్లాడు. ఈలోపు పిల్లాడు ఇంజనీరింగ్కి వచ్చేసరికి కూతురుది బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ అయిపోయినాయి. కూతురికి లెక్చరర్లకి ఆ లంచాలు ఈ లంచాలు పెట్టి కూతురు అటానమస్ కాలేజీలోనే కాబట్టి చదివేది, చూసి చూడనట్టు పోనిమ్మని, పేపర్లో మార్కులు వేయమనమని, మూడు పెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ పెళ్ళాలని కాకబట్టి రిక్వెస్ట్ చేసి లంచాలు పెట్టి కూతుర్ని ఎంటెక్ సర్టిఫికెట్తో లాగించుకొచ్చారు. జాబ్కి అప్లై చేయనా అమ్మా, క్యాంపస్ ప్లేస్మెంట్కి అంది సుష్మ. ఎవర్రా నువ్వా? అసలు నిన్నెందుకు చదివించామో తెలుసా? నీ పేరు పక్కన ఒక డిగ్రీ ఉండాలి, నువ్వంటే ఒక లెవెల్ ఉండాలి, నువ్వంటే
ఒక వాల్యూ ఉండాలి, అందుకోసం చదివించాం. నీకేంటి తల్లి అంత కర్మ, నీకేంట్రా జాబ్ చేసి అలసిపోవాల్సినంత అవసరం, నీకేం పట్టింది, నువ్వెప్పుడూ అలా ఉండక్కర్లా. నీకోసమని నాన్నగారు నేను అమెరికా సంబంధం చూస్తుంటే హ్యాపీగా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపో, అక్కడ సెటిల్ అయిపో, వాడు చక్కగా నెలకు 10 లక్షలు సంపాదిస్తాడు, లగ్జరియస్ లైఫ్, హ్యాపీగా ఎంజాయ్ చేయరా, నీకెందుకు ఇవన్నీ అని చెప్పింది వనజ. అమ్మ ఏది చెప్పినా నేనేది చెప్పినా నీ మంచి కోసమే బంగారు తల్లి అని కూతుర్ని చిన్నప్పుడు ఉప్పెక్కించుకొని తిరగటం, గుండెల మీద నడిపించుకోవటం, కూతురు కాళ్ళు కందకుండా చూడటం, కూతుర్ని నెత్తినెక్కించుకొని తిప్పటం, కూతుర్ని నోట్లో తినిపించటం, కూతురికి ఒంట్లో బాగాలేదంటే తల్లడెళ్ళిపోవటం. నారాయణకి ఇవన్నీ సహజమే. కొడుకు బాగాలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తొస్తుంది, కొడుకు బాగాలేదంటే దరిద్రుడా ఏం చేసి తెచ్చుకున్నావు రోగమని ఆ ఒంట్లో బాగోని పిల్లాన్ని కూడా 4 బాత్తాడు, తండ్రిగా దగ్గరికి తీయడు, కనీసం ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, ముద్దాటం, ప్రేమగా ఎలా చదువుతున్నావు నాన్న అని కూడా ఒక్కరోజు అడిగిన తండ్రి కూడా కాదు అతను. ఇక విక్రాంత్ ఇవేవి పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు. ఒకవైపు కోపం, అసహ్యం, అసహనం మూడు కలిపి అసలు మనకెవరు లేరు, మనం అనాథలం అనుకుంటే సరిపోలే, వాళ్ళకి ఆ కూతురే అన్నీ, ఆ కూతురు కోసమే వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ కోసం మనం బ్రతకాలని మాత్రం ఎందుకు అనుకోవాలి, నా చదివేదో నేను చూసుకుంటే పోలే అని చదువు తప్ప మరో ప్రపంచం తెలియకుండా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ లైఫ్ కెరియర్ గురించి ప్లాన్ చేసుకుంటూ కనీసం చాలామంది అమ్మాయిలు విక్రాంత్కి ప్రపోజ్ చేసి ఉంటారు, ఒక్కళ్ళకు కూడా ఓకే చెప్పాల. ఎందుకంటే తనకి తెలుసు తనకి ఎలాంటి వాళ్ళు వస్తే తన లైఫ్లో తను ప్రశాంతంగా ఉండగలుగుతాడో, సుఖాల్లో కాదు కష్టాల్లో తోడుండాలి, మంచిలో కాదు చెడులోనూ తోడుండాలి. తనకి కోటీశ్వర్ల అమ్మాయిలు అక్కర్లేదు, తన మనసారా ప్రేమించి కోరుకుని తనే కావాలి అనుకునే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పర్లేదు, పెళ్లి చేసుకోవచ్చులే అని అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఈలోపు కూతురికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు నారాయణ, వనజ. నాకు బ్రేకప్ ఉందమ్మా అని చెప్పింది సుష్మ. దాందే ఉందిరా, ఎవడు ఈ రోజుల్లో పర్ఫెక్ట్ అని, ఎవడు పత్తిత్తని, రేపొద్దున నువ్వు ఒకడిని చేసుకోబోతుంటే వాడు 100% జెన్యూన్ అని, వర్జిన్ అని మనకేమైనా గ్యారంటీ ఉందా అమ్మా, అనుకోకుండా ఇష్టపడి ఉంటావు, నచ్చుంటాడో, ఎక్కడి దాకా వెళ్ళావమ్మా అన్నాడు నారాయణ. అంటే మీకు తెలియకుండా 2 టైమ్స్ ఫిజికల్ అయ్యావా? అబార్ట్ అయింది మమ్మీ, లైట్ తీసుకో, మర్చిపో, అసలు ఆ విషయం ఏం జరగలేదనుకోరా. అలా అనుకుంటే ఇప్పుడు నీతో అలా ఎంజాయ్ చేసినటువంటి అబ్బాయి కూడా ఒకదాన్ని చేసుకుంటాడుగా, వాడికి 100% పర్ఫెక్ట్గా ఉన్నది దొరుకుద్దని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఈ రోజుల్లో ఇవన్నీ నార్మలే నాన్న, ఇవన్నీ ఆలోచించకూడదు. ఇప్పుడు మనం ఒకడు అమెరికా నుండి రావాలనుకుంటున్నాం, వాడు ఇక్కడేమీ చేయకుండానే వెళ్ళాడని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ చేయకుండానే నీ లైఫ్లోకి వస్తున్నాడని మనకేమైనా తెలుసా? చూడమ్మా, ఇవన్నీ అలా కాలచక్ర ప్రవాహంలో జరిగిపోతాయిరా, పాసింగ్ క్లౌడ్స్ లాగా, వాటన్నిటినీ లైట్ తీసుకోవాలి అని చెప్పారు అమ్మా నాన్నలో. సరే మీ ఇష్టం అన్న తర్వాత వెతికే సంబంధాలు అబ్రాడ్వి కాబట్టి అబ్బాయి వాళ్ళు కొంతమంది కట్నం మాత్రమే అడిగి కట్నం మీద కూర్చున్నారు. వీళ్ళకంత ఇచ్చే బిసాదు లేదు కాబట్టి ఆ సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. కొంతమంది పర్టిక్యులర్గా అమ్మాయిని ఎంతో వినయంగా విధేయతగా ఉండాలని, అక్కడ ఒంటరితనంతో నరకం అనుభవిస్తున్నామని, భార్య అంటే మాలో సగమై కలిసిపోవాలని, ఇక కొంతమంది అబ్బాయిలు రిజర్వ్డ్గా ఉండే అమ్మాయి అంటే ఇష్టమని, అతిగా అందరితో మింగిలైపోతే నాకు నచ్చదని, నేనే సర్వస్వం అనుకోవాలి, నేను నిన్ను అలాగే అనుకుంటానని, కొంతమంది నీకింత బలిపేంటే, నీకింత అహంకారం ఏంటే, ఆడలక్షణం ఉందా నీ దగ్గర, నిన్ను ఎలా పెంచారేంటే అని, కొంతమందికి వనజ నారాయణ అతి క్యారెక్టర్ నచ్చల. కొడుకుని తక్కువ చేయటం, కూతుర్ని ఎక్కువ చేయటం అంటే రేపొద్దున అల్లుడిని తక్కువ చేయటం, కూతుర్ని ఎక్కువ చేయటం చేయరని గ్యారంటీ ఏముంది? ఇలా రకరకాల వాటితో కొందరు వీళ్ళకి నచ్చక, కొందరికి వీళ్ళు నచ్చక, మొత్తానికి ఒక 500 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి సుష్మకే. ఫైనల్లీ ఒకడు తేలాడు. అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు వసుధ, నాన్న పేరు కోటేశ్వరరావు, 2 ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళు పల్లెటూరులోనే ఉంటారు. అబ్బాయి చాలా బాగా చదివేవాడు. వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పిల్లాడిని పాడి చేసి మిషన్ కుట్టుకొని కష్టపడి చదివించుకొచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడ పీజీ చేసి అక్కడికి వెళ్ళి స్టూడెంట్ లోన్ పెట్టుకొని ఎంఎస్ చేశాడు. ఆ తర్వాత ఎంఎస్కి స్టూడెంట్ లోన్ క్లియర్ అయిపోయి
జాబ్ చేసుకుంటూ అమెరికాలో స్థిరపడ్డాడు. ఇక అమెరికాలోనే ఉండేవాడే కాబట్టి అమ్మా నాన్నలతో వచ్చిన తంట ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ పల్లెటూరులో పడి సస్తారు కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అంటూ ఒకే ఒక్క అక్క ఉంది. ఎప్పుడో పెళ్ళైపోయి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటా బెంగళూరులో సెటిల్ అయిపోయారు మొగుడు పెళ్ళాం, పిల్లలు కూడాను. కాబట్టి వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదులేమనమని ఆ సంబంధం సుష్మ దాకా తీసుకొచ్చారు వనజ నారాయణ. అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. అబ్బాయి పేరు సాగర్. ఇక వాళ్ళమ్మ నాన్న అక్క బావ వచ్చి సుష్మను చూసుకున్నాక సుష్మ సాగర్తో మాట్లాడుకుందే. సాగర్ నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాన్న చెప్పినట్టు అమ్మ చెప్పినట్టు వింటాం, ఆ తర్వాత ఇప్పుడు సుష్మ చెప్పినట్టు వినే రకమే తప్ప నోరెత్తి గట్టిగా మాట్లాడే క్యాండిడేట్ కాదు. అక్కడ సుష్మకి నచ్చితే వసుధ కోటేశ్వరరావు కొడుకు మీద పడి తినే అమ్మా నాన్నలు కాదు. ఇన్నాళ్ళ కొడుకు జీతంలో వాళ్ళ రూపాయి కూడా వాడుకుంది లేదో. తమ్ముడు మీద పడి బ్రతికే అక్క సాగర్ వాళ్ళ అక్క కాదు. ఆ అమ్మాయి భర్త, అమ్మాయి ఉద్యోగం, భర్త ఉద్యోగం, తన లైఫ్, తన కెరియర్, తన పిల్లలు, వాళ్ళ సంసారం గురించి వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళే తప్ప ఒకళ్ళ వ్యవహారాలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎంత దాంట్లో కూడా నచ్చని విషయం ఏంటంటే వనజకి నారాయణకి వాళ్ళ వైపున కోట్ల రూపాయల ఆస్తులు లేవో. దాంతో ఎలాంటి సంబంధం ఇచ్చి చేద్దామనుకున్నాం, వెనకమాల 100 కోట్లు ఉండాలనుకున్నాం, పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు రావాలనుకున్నాం. చివరికి ఈ ఎదవ అమెరికాలో ఉంటున్నాడనే ఒక్క ఇది తప్ప వీడికి నోట్లో నాలుక లేదులే, తంతే పడుంటాడు, చెప్పు కింద తేల్లా ఉంటాడనే తప్ప అత్తామామల పోరు ఆడపడుచు పోరు లేదులే, వీళ్ళకి అంత సినిమా లేదనేది తప్ప ఏముందో వీళ్ళకి వెనకమాల ఈడ్చి తంతే 2 ఎకరాల పొలం, ఆ పల్లెటూళ్ళలో కొంపాను, ఆ గేదెలు కోళ్ళు, ఆ దరిద్రం తప్ప. చిచ్చి ఇలాంటింటికి పంపాలనుకున్నాం. అనుకున్న తర్వాత ఇంకా చేయగలిగింది ఏముంది మరి? నువ్వు అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం వచ్చిన వాళ్ళు నీకు నీ కూతుర్ని పెంచడం చేత కాలేదని, నీ కూతుర్ని బజార్తనంగా విచ్చలవిడితనంగా పెంచావని, నీ కూతురికి నోరు కుదరదని, అహంకారం అని, పొగరని, నీ కూతురు గురించి ఎంక్వైరీ చేస్తే మాకు కొన్ని విషయాలు తెలిసినాయని బ్రేకప్లు గతాలు గురించి అందరూ తవ్వి తీసి కడిగి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఏం చేయగలం? ఇంకా నయం వీడన్నా దొరికాడు. ఇంతకన్నా బెస్ట్ సంబంధాలు వెతకాలంటే ఒకవైపున కూతురికి వయసు అయిపోతుందని చుట్టాలు పక్కాలు అందరూ ఇప్పటికే గుసగుసలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అన్నాడు నారాయణ. దాంతో ఇక ఆ మాట నిజమేలే అనుకున్న వనజ, మేమే ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాంలేండి, అన్నీ మేమే చూసుకుంటాంలే అని వియ్యాల వారితో మాట అనేసి ముందు నారాయణని మనకున్న 5 ఎకరాల్లో పిల్లకన్నా మనకి ఎక్కువ ఏంటి, ఇప్పటి వరకు పిల్ల ఫీజులకి వాటికి వీటికి కట్టడానికి కౌళ్ళ కోసమని ఇక అవి ఇవి పోను నేను సేవింగ్స్లో నువ్వు కొట్టుకొచ్చిన లంచాలు అవి బాగానే దాచుకొచ్చానులే, కానీ ఇంకా పిల్లకి బంగారపు సెట్లు తీసుకోవాలి, అవి కాకుండా పిల్ల పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి, 2 ఎకరాల పొలం అమ్మేసాయి అందే. నారాయణ నువ్వు చెప్పాలా, నేను ఎప్పుడో బేరం పెట్టానన్నాడు. అలా 2 ఎకరాల పొలం అమ్మి కూతురికి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్కి కూతురికి విక్టోరియన్ డైమండ్ సెట్స్ తీసుకుని స్పెషల్గా చేయించుకొచ్చిన డైమండ్ రింగ్స్ పెట్టి కూతురికి చాలా స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్సెస్లో పెద్ద కన్వెన్షన్ హాల్స్ బుక్ చేసి మొత్తానికి కూతురికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో, ఆ తర్వాత ఇక హల్దీ, మెహందీ, సంగీతు, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షను, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతంతో సహా వీళ్ళదే ఖర్చు. అదంతా తీసి ఒక పక్కన పెడితే కూతురు పెళ్ళిలో ఇక ఏదీ తక్కువ కాకూడదని వనజ తన పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిన నగలు ప్లస్ ఇన్నాళ్ళ నుంచి కూతురికి చేయించిన నగలు, పెళ్ళిలో కొన్న నగలు అని అయ్యారే మచ్చారే అని నోటి మీద వేలేసుకునే లెవెల్లో కూతురికి నగలు సర్దేసిందే. అయిపోయాక కూతురు చిన్న మొహం పెట్టుకొని కూర్చుంది సత్యనారాయణ వ్రతం రోజు. ఏమైందిరా బంగారు అని అడిగితే, నువ్వన్నీ గోల్డే పెట్టావమ్మా, నువ్వు రూబీసు ఎమరాల్డ్స్ నువ్వు సఫైర్స్ అవి పెట్టావు, కానీ నాకు డైమండ్స్ కొనుక్కోవాలని ఉందే, కానీ ఆ డైమండ్స్ ఇప్పుడు ఎలా వస్తాయి నాకు? ఓస్ అంతేనా, దానికా పెళ్ళయ్యి అవగానే శుభం అంట చిన్న మొహం పెట్టు కూర్చున్నావు, నువ్వు బాధపడొద్దని వనజగా తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అమ్మి పడేసి కూతురికి డైమండ్ సెట్ కొనిచ్చి
హనీమూన్కి 10 లక్షలు ఇచ్చి కూతుర్ని అల్లుడిని హనీమూన్ పంపించారు. అంతా అయిపోయి కూతురు హనీమూన్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇక్కడ కూతురు కోసం అని చెప్పి తీసుకెళ్ళటానికి ఇక ప్యాకేజీ దాదాపు ఒక 700 కేజీల ప్యాకేజీ, దానికి కొరియర్ ఛార్జీలు కట్టేసి మొత్తానికి రెడీగా పెట్టి కూతురు అల్లుడితో పాటు అవి ఇచ్చి పంపించేశారు. అక్కడికి వెళ్ళాక కూతురు ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేసేది. రోజు చేస్తున్నాడా, ఏమన్నా అంటున్నాడా, వంట వాడే చేస్తున్నాడుగా, నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదుగా అమ్ములు అని ఇక్కడి నుంచి వనజ అడుగుతూ ఉంటే అవన్నీ వాడే చేసుకుంటున్నాడు. కాకపోతే ఒకటి మొన్న 4-5 సార్లు ఒక మాట అన్నాడమ్మా. ఏంటంటే ఇక్కడి నుంచి ఉద్యోగం ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడేలే ఇంకో చోటకి వెళ్తున్నాము, మళ్ళీ అద్దె కొంపలు వెతుక్కోవటం అంటే ఎదవనసా అన్నా నేను. ఆ మాటకి ఇన్ని మాట్లాడే బదులు నువ్వు ఎంటెక్ చేసావు కదా, చాలా పెద్ద కాలేజీలో చదివావు కదా, నీ అంత పెద్ద కాలేజీలో నేనేమీ చదువుకోలేదు, అలాంటి నేనే ఇక్కడ జాబ్ చేస్తున్నానంటే నువ్వు ఎంఎస్ చేయొచ్చు కదా, ఎలాగోలాగా నేను ఫీజు కడతాను, ఆ తర్వాత నువ్వు జాబ్ చేస్తే హౌస్ కొనుక్కుని కారు కొనుక్కోవచ్చుగా అన్నాడే. అనేసరికి నీకేం పట్టిందంట అంత కర్మ, వాడక్కలాగా మందేమైనా అడుక్కు తినే ఫ్యామిలీ, వాడు అమ్మా బాబులు పెంచినట్టు మేము నిన్ను పెంచామనుకుంటున్నాడా ముష్టెదవా అని ముందు 3 ఎకరాల పొలం అమ్మిపడే అని నారాయణకి చెప్పేలోపు కూతురు స్పీకర్లో మాట్లాడుతుండగా ఇటు నారాయణ 3 ఎకరాలు బేరం పెట్టేసి కూతుర్ని ఇల్లు కొనుక్కోమని డబ్బులు పంపించేశారు. కూతురు అలా ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని హౌస్ వార్మింగ్ చేసుకొని న్యూ కారు కొనుక్కున్నానని ఫొటోస్ అప్లోడ్ చేసేపాటికి మనసు తృప్తి పడింది అమ్మా నాన్నలకి. ఆ తర్వాత ఇక కూతురు ప్రెగ్నెంట్ అవటం, కూతుర్ని ఎక్కడికి రమ్మనమంటే ఎక్కడ లెక్కలు తెలుస్తాయోనని వీళ్ళే అమెరికాకి వెళ్ళి కూతురికి అక్కడ ఉన్న అమెరికన్ ఫ్రెండ్స్ని పిలిచి అక్కడ సీమంతాలు గట్రా చేయించేసి కూతురికి అక్కడ బావిలో శాద దగ్గర నుంచి నామకరణ మహోత్సవాల దాకా, పుట్టిన పిల్లలకి అన్నప్రాసన మహోత్సవాల దాకా కంప్లీట్ చేయించేసి మొదటి కాన్పులో కూతురికి కూతురు, రెండో కాన్పులో కూతురికి కొడుకు పుడితే ఇక్కడ వనజకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాల పొలం అమ్మేసి కూతురు మొదటి కాన్పుకి అది కరిగిపోయి పుట్టిన పిల్లలకి ఇక కూతురు పుట్టింది కాబట్టి వడ్డాణం వంకీలు అమ్మమ్మ చేయించిందని మొలతాడు దగ్గర నుంచి బంగారు మువ్వల పట్టీల దాకా అన్నీ చేయించుకొని కూతురు చేతిలో పెట్టింది. రెండో కాన్పులో మనవడు పుడితే మనవడికి ఏమన్నా తక్కువ, కాళ్ళకి బంగారపు కడియాలు, బంగారు మొలతాడు, చేతులకు బంగారపు ముడుగులు, పెద్ద అయిన తర్వాత వేసుకోవటానికి ఒక కడియం, బ్రేస్లెట్, పెద్ద చైను, చిన్న చైను, పులిగోరు లేయించి గొలుసులు ఇవన్నీ చేయించి అప్పచెప్పి సాడే గీరా ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పదే కూతురే గుర్తొస్తుంది. అక్కడికి రోజుకి ఒక 20 సార్లు వీడియో కాల్ మాట్లాడిన ప్రాణమంతా కూతురు మీద, మనవడి మీద, మనవరాలు మీదే పోతోంది. కూతురు అక్కడ 2 పిల్లల్ని పెట్టుకొని సతమతమైపోతోందని, కూతురు పాపం ఈ మధ్య కాస్త ఒక 2 కిలోలు బరువు తగ్గిందని, కూతురు ఈ మధ్య కాస్త రంగు తగ్గిందని ఒకటే దిగులైపోయింది. నెల ఇక్కడి నుంచి పిల్లలకు కావలసిన బేబీ ఫుడ్ల దగ్గర నుంచి వాడే బేబీ సోప్స్ దాకా అన్నింటినీ ప్యాక్ చేసి పంపిస్తున్న నారాయణ జీతంలో ₹1 మిగలకపోయినా వాళ్ళకి ఒకటే మానసిక దిగులైపోయింది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కూతురు దగ్గర శాశ్వతంగా ఉండిపోదామా అంటే కొడుకు ఒక పెద్ద దరిద్రంలాగా తయారయ్యాడు. ఈలోపు దేవుడు కరుణించి విక్రాంత్ది ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ చాలా పెద్ద యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ బేస్తోనే చదువుకుని బయటకు వస్తూనే పెద్ద మెట్రో సిటీలో ఎంఎన్సీ కంపెనీలో పెద్ద హైయెస్ట్ ప్యాకేజ్తో వచ్చాడు విక్రాంత్ బయటికి. అయితే వీళ్లకు మాత్రం చచ్చిన జీతం ఎంత అనే నిజం చెప్పాలా. ₹1,00,000 వస్తాయని చెప్తే నువ్వు ఎక్కడో చోట ఉండి ఒక 10,000లో 20,000లో అన్నీ కంప్లీట్ చేసుకుని మిగతాయి మాకేవా అని అడిగితే నాకెలా సరిపోతాయమ్మా, బట్టలు కొనుక్కోవాలి, దానికి తోడు నాకు ఛార్జెస్, అలవెన్స్, ఫుడ్, దానికి తోడు నా ఖర్చులు నాకు ఉండవా, రెంట్, పనమ్మాయికి అని విక్రాంత్ రూపాయి అయ్యకుండా సేవింగ్స్లో పడేసుకోవటం మొదలుపెట్టాడు డబ్బులు. దాంతో అప్పటికే కూతురికి 2 పిల్లలు, పెళ్ళై కూడా చానాళ్ళు అయిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా విక్రాంత్కి జాబ్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి పిల్లాడికి పెళ్లి చేయరా ఏంటి, అసలు ఆ ధ్యాసే లేదేంటి మీ ఇద్దరికి అనకూడదు కానీ ఏంది 24 గంటలు సంవత్సరానికి ఒకసారి అమెరికా వెళ్ళి ఒక 6 నెలలు ఉండొస్తే సరిపోద్ది అనుకుంటున్నారా ఏంటి అనేసరికి ఇదొక దరిద్రం దాపరిచ్చి ఉంది కదా మర్చిపోయాము అని కొడుకు కోసమని సంబంధాలు చూడటం మొదలు పెడితే ఇదిగో పంతులు, అది ఎలా ఉన్నా
పర్వాలా, అందాలతో గిందాలతో ఏం సంబంధం లేదు, ఆడదైతే చాలు, ఆడదానికి ఉండాల్సినటువంటి పార్ట్లన్నీ కరెక్ట్గా ఉంటే చాలులే కానీ కట్నాలు కానుకలతో సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అయినా అక్కర్లేదు మాకు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది కూడా మాకు అక్కర్లేదు. మా జోలికి వచ్చి మమ్మల్ని అయి చేయలేదు, ఈ చేయలేదు, అయి పెట్టలేదు, ఈ పెట్టలేదు అనకూడదు. మాకేమి కట్నాలు కానుకల మీద పెళ్లి గ్రాండ్గా చేయాలనే ఆశ లేదు అని మా జోలికి రాకుండా ఉంటే చాలు అనేసరికి పెళ్ళిళ్ళ పేరే అలాంటిదే ఓ సంబంధం తెచ్చాడు. అమ్మాయి పేరు సరిత. ఇక అమ్మాయి వాళ్ళు ఉండేది ఒక పల్లెటూరులో. ఇక గేదెలు, పల్లెటూరు, పేడకళ్ళు బ్యాచ్. అమ్మాయి ఇక ఎలాగోలాగా ముక్కుతూ ములుగుతూ అట్టెసర మార్కులతో బ్యాక్ లాకులతో మొత్తానికి ఒక చిన్న కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసి కొంపలోనే ఉండి పార్ట్ టైం జాబ్ కింద పిడకలు చేసుకుంటూ ఆ పిడకల్ని దండలు కట్టుకుంటూ గేదెల దగ్గర పాలు పితుక్కుంటూ ఇక అలా అలా ఇంట్లోనే కూర్చుని మిషన్ కుట్టుకుంటూ అలా జీవితం గడుపుకొచ్చే ఫ్యామిలీ. అమ్మాయి వాళ్ళ నాన్నదే వ్యవసాయం. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండి అలా జస్ట్ అమ్మలక్కలతో ఉప్పరి మీటింగ్ పెట్టుకుంటూ వెంకమ్మ మీద ఎల్లమ్మకి, ఎల్లమ్మ మీద పుల్లమ్మకి, పుల్లమ్మ మీద సుబ్బమ్మకి చెప్పుకుంటూ కూర్చుంటే అదే ఊర్లో ఉండేటటువంటి ఒక ఫ్యామిలీని కాకపట్టి ఆయన ఏదో స్కూల్ పంతులుగా ఈ ఊరికి వస్తే ఆయన కొడుకు వేరే ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటూ పండక్కి సెలవులు కానీ ఇక్కడికి వస్తే పెద్ద కూతుర్ని వెళ్ళి వాడిని సెట్ చేసుకోమనమని చెప్పి పెద్ద కూతుర్ని కాల్ జారమనమని, ఇంకేముంది మా అమ్మాయి జీవితం నాశనం చేసేసాడని, కానీ కట్నం ఇవ్వకుండా అలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చేసి సరిత వాళ్ళ అమ్మ విశాలాక్షి పెద్ద కూతుర్ని అలా పెళ్లి చేసి పంపించేసి కూతురికి ఇద్దరు పిల్లలు కూడాను. అలా పెద్ద కూతురు ఒక పెద్ద మెట్రో సిటీలో కాలు మీద కాలు వేసుకొని పనులతో పనులు చేయించుకుంటూ అలా సెటిల్ అయిపోయింది మొగుడుతో. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా వీళ్ళ సంబంధం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ముందు సరే అబ్బాయిని చూశారు, బాగున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత వనజ, నారాయణ విక్రాంత్ను పిలిపించి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, అమ్మాయి పేరు సరిత, వాళ్ళ అమ్మ పేరు విశాలాక్షి, వాళ్ళ నాన్న ఏదో ఉండాలిలే వాళ్ళ నాన్న పేరు అని రామ్మూర్తి అన్నాడు నారాయణ. అదే రామ్మూర్తి అంట వాళ్ళ నాన్న పేరు. ఇక వాళ్ళ అక్కకు కూడా పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు. అయితే అమ్మాయితో ఓసారి నువ్వు కలిసి మాట్లాడితే సంబంధం ఓకే చేసుకుందాం అందే వనజ. వీళ్ళే అన్నీ ఫైనల్ చేసేస్తారు అన్నట్టుగా విక్రాంత్ వెళ్ళాడు సరితతో మాట్లాడటానికి. వాళ్ళ ఊరే వెళ్తే అలా పొలాలు చూస్తూ వెళ్ళి ఏ గుళ్ళోనో కూర్చొని మాట్లాడుకుందాం రండి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరిత కనీసం కాలి గిలకలు కూడా కనిపించకుండా డ్రెస్ వేసి కాళ్ళకు పట్టీలు పెట్టి చెవులకి ఇంతంత బుట్టలు పెట్టి పొడవాటి జడ మోకాళ్ళ దాకా వేసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని చాలా సింపుల్గా అలాగే చాలా హుందాగా చాలా ప్రశాంతంగా అనిపించింది. అందగత్తేమీ కాదు, నిజం చెప్పాలంటే అనాకారనే అనాలే. చూడటానికి అమ్మాయి అంత బాగాలేదు, ఎబ్బెట్టుగానే ఉంది. కానీ మనసు మంచిదైతే మనిషిదేముందే, మనసు ఇంపార్టెంట్ కానీ అనుకుని మాట్లాడాడు. అమ్మాయితో మాట్లాడితే సరిత చాలా పొలైట్గా చాలా ప్రశాంతంగా ఇక దైవం మానుష రూపేణ అనే ఇంకొక మదర్ తెరిసా అన్నట్టుగా స్పీచ్ ఇచ్చుకొచ్చింది విక్రాంత్కే. దాంతో తను కరెక్టేనేమోలే నా లైఫ్లో అని చెప్పి ఓకే అన్నాడు. అన్న తర్వాత సింపుల్గా సరితకి విక్రాంత్కి ఎంగేజ్మెంట్ ఒక 50 మందిలో 200 మందిలో పెళ్ళైపోయి విక్రాంత్ డబ్బులతోనే హనీమూన్లకు వెళ్ళొచ్చి విక్రాంత్ వాళ్ళు ఇక వెళ్ళి తను వర్క్ చేస్తున్న ఊర్లో కాపురం పెట్టుకున్నారు. సరిత నేను ఉద్యోగానికి రాలేను, హౌస్ వైఫ్గానే ఉంటాను అందే. ఇంట్లో బట్టలకు వేరే అమ్మాయి, ఇస్త్రీకి వేరే అమ్మాయి ఉంటుంది. ఇక మిగతా పనులన్నీ చూసుకోవటానికి అంట్లు, డస్టింగు, ఇల్లు క్లీనింగ్కు పని అమ్మాయి ఉంటుంది. వంట ఒక్కటి మాత్రమే సరిత చేస్తుంది. ఇక నెలలో 20 రోజుల పాటు వనజ వాళ్ళ అమ్మ ఒక ట్రిప్ వేసి వెళ్తే మిగతా 10 రోజులు వాళ్ళ అక్క ఒక రౌండ్ వేసి వెళ్ళుద్దే. ఇలా ఇంట్లో ఎప్పుడూ అత్తింటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇది విక్రాంత సంసారం. పెళ్ళవగానే పిల్లల్ని కందామంది సరిత. నాకు ఇప్పుడే పిల్లల్ని కనాలని లేదు. ఎందుకు అందే. అంటే రేపు మనకి ఎవరి దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆశించి కూర్చునే అలవాటు, వస్తుందనే నమ్మకం రెండూ నాకు లేవు. కాబట్టి నా జీతం నిజం చెప్పాలంటే గనక 1.5 lakతో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2 లక్షలు. మరి లక్షేనన్నారు మీ వాళ్ళు. అదే చెప్తున్నాను. ఇంతకాలంగా నా శాలరీ నేను సేవింగ్స్లో పెట్టుకుని
జాగ్రత్త చేసుకుంటూ వచ్చాను. ముందు రూపాయి దాచుకుని ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లల్ని ఎఫెక్ట్ చేయగలమనే ధైర్యం ఉండాలి. ఈలోపు శాలరీ పెరగాలి. శాలరీ పెరిగిన తర్వాత పిల్లల్ని ఓ గ్రేడ్ స్కూల్లో చదివించుకోగలిగినంత మనం 4 రూపాయలు వెనకేసుకోగలం అనే నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళని భూమి మీదకి తీసుకురావాలి. ఇవన్నీ అయ్యేలోపు కనిపడేస్తే పెరుగుతారుగా అంది సరిత. వాళ్ళతో పాటు ఖర్చులు పెరుగుతాయి. బిడ్డ పుడితే బట్ట పెరుగుద్ది, అలాగే తిండి పెరుగుద్ది. వాళ్ళకి అయ్యేటటువంటి ప్రతి ఖర్చు మనకు భారంగా అనిపిస్తుంది. అయినా కెరీర్ స్టార్టింగ్లోనే ఉన్నాను నేను. ఇప్పుడే అంత బాధ్యతలు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు బీటెక్ వరకు చదివావుగా, ఖాళీగా ఉండకపోతే గనక నేను 2-3 కోర్సుల్లో జాయిన్ చేసి ఫీజు కడతాను, రావచ్చుగా, మా ఆఫీసులోనే ప్లేస్మెంట్లు ఉంటే రికమెండ్ చేస్తానన్నాడు. అమ్మో నేనా, నాకెక్కడ కుదురుద్దే, పొద్దున్నే లేచి నీ కోసం నేను టిఫిన్ చేయాలా? అవునులే, బ్రెడ్కి జామ్ రాయాలి, బ్రెడ్కి పీనట్ బటర్ రాయాలి, మరే ఆ తర్వాత నీ కోసమనే నేను కాఫీ పెట్టాలా? అవును, హాట్ ఫ్లాస్క్లో మిల్క్ పోసేసి వాటిని వేడి చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కలిపి నాకు ఇవ్వాలి కదా. నువ్వు అలా వెళ్ళిపోతావా? నా కళ్ళు నిద్రకు పడిపోతాయి. మళ్ళీ ఈలోపు పనమ్మాయి వస్తుందా? పనమ్మాయితో పనంతా చేయించి బట్టలన్నీ వాష్ చేయించి క్రితం రోజే ఐరన్కి ఇచ్చి పంపించి ఆ తర్వాత మళ్ళీ నా కోసం నేను వంట చేసుకోవాలా? నేనెటు ఆఫీస్ క్యాంటీన్లోనే తింటాను కాబట్టి నా గురించి నీకు బాధ లేదా? మళ్ళీ ఈవినింగ్ నువ్వు వచ్చే టయానికి ఏదో ఒకటి స్నాక్స్ చేయాలా? అవును, నెలలో 28 రోజుల పాటు బయట నుంచి తెప్పించినవి లేదా నన్ను వస్తూ తెమ్మనమని మెసేజ్ చేసిన వాటితో గడిపితే ఒక 2 రోజుల పాటు మాత్రం నువ్వు కష్టపడి వండాలా? ఆ తర్వాత నువ్వు వచ్చేసరికి బయటికి వెళ్ళేటప్పటికి అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటావా? రెడీగా ఉండాలా? మళ్ళీ రాత్రికి నీ చేత ఒంటి మీద చేయించుకొని కాపురం చేయాలా? అమ్మ బాబోయ్, మార్నింగ్ అంతా జాబ్ చేసి వస్తే ఇవన్నీ ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు? నేను అస్సలు నిద్రకు ఉండలేనని నీకు తెలియదా అనేపాటికి మంచిదానివే దొరికావులే నాకు అనుకొని నవ్వుకొని వెళ్ళిపోయాడు విక్రాంత్. కొడుకు దరిద్రం వదిలిపోయిందే, కొడుక్కి పెళ్ళైపోయిందే, ఇక మన అనవసరం, మనం ఇంకా ఇక్కడ ఉన్న కొద్దీ అనవసరమైన అడ్డమైన దరిద్రాలను ఎత్తిమీద పెట్టుకోవాలి అనే దాంతో వనజ నారాయణ కలిసి ముందు ఇల్లు అమ్మేశారు. ఇల్లు అమ్మేసి డబ్బులు చేత్తో పట్టుకొని నారాయణ రిటైర్ అయ్యి అప్పుడు దాకా ఉన్న పిఎఫ్లు అవి గ్యాదర్ చేసుకొని సేవింగ్స్లో ఉన్న డబ్బులు తీసుకొని వనజ దగ్గర కాస్త బంగారం వెండి ఉంటే అవి తీసుకొని వాటన్నిటిని ట్యాక్సులు కట్టి డాలర్లోకి మార్చేసి ఇంట్లో ఉన్న సామాన్లతో సహా అమ్మి పడేసి ఇంటి ముందు కారుతో సహా అమ్మేసి మేము అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నావురా, అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం, అక్క కలవరిస్తుంది, మమ్మల్ని వచ్చి తన దగ్గర ఉండమంటుంది, నీకు కొత్తగా పెళ్ళయింది కదా, నీకు నీ భార్యకి మధ్యలో మేమెందుకు మీ ప్రైవసీ కడ్డాం, అయిక అప్పుడప్పుడు మేము ఎప్పుడన్నా గుర్తొస్తే వీడియో కాల్ చేయి, అదే పద్దాక కాదులే, నెలకో 2 నెలలకో ఓసారి చేయి, మేమేం తప్పుగా అనుకోము, నువ్వెప్పుడైనా ఆన్ సైట్ మీద ఫారెన్ వచ్చేటట్టయితే కనుక ఓసారి మమ్మల్ని చూసెళ్ళు, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రా, మాకు ఓసారి ఫోన్ చేసిరా, అలాగేనా అని ఇకేదో తెగదెంపులు చేసేసుకొని బంధాలు తెంచేసుకుంటున్నట్టుగా వెళ్ళిపోతే అదేంటి ఇక్కడే ఉండొచ్చుగా మీరు అంది సరిత. లేదమ్మాయి, అక్కడ 2 పిల్లలతో నా కూతురు సతమతం అయిపోతూ అమెరికాలో పనులు దొరక్క అల్లుడికి ఒక్కోసారి ఒక్కోసారి కుదరక చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు మా అవసరం తనకుంది, మేము వెళ్ళాలి, అయినా పిల్లని మేము అమెరికా ఇచ్చుకున్నప్పుడే నిశ్చయించుకున్నాం, మేము ఎప్పటికైనా అక్కడికే వెళ్ళి సెటిల్ అవ్వాలని అని అమెరికాకి ఎగిరిపోయారు వాళ్ళు. దాంతో అక్కడ ఇక ఒక కథ అలా జరిగిపోయిందే. పేడా పోయిందిలే, వీళ్ళుండి మాత్రం నా చేయగలిగిందే ఉంది, ఎప్పుడో అనాథ బ్రతికేగా అని సరిపెట్టుకున్న విక్రాంత్కి సరితది ఒక విపరీత ధోరణిగా తయారైంది. ఇంట్లో విపరీతమైన బద్ధకం, పని పాట ఉండదు, కనీసం 2-3 రోజులకోసారి బ్రష్ చేస్తుంది, స్నానం అయితే వారానికి ఒకసారి చేస్తుంది, భరించలేని కంపు, ఇంట్లో పక్క దుప్పట్లు క్లీన్ చేయించదు, పని వాళ్ళు ఉన్నా సరే అలా మంచం మీద పడుకొని వాళ్ళకి ఇల్లు వదిలేసి వాళ్ళ పనులు చేసుకోమని చెప్తే ఒకరోజు పని వాళ్ళకి జీతాలు ఇస్తూ కేకలు పెట్టేశాడు అరిచి విక్రాంత్. అప్పటి నుంచి వాళ్ళు ఏకరువు పెట్టి సరిత ఇలా చేస్తుందని చెప్పేసరికి 4 అరుపులు అరిశాడు. దాంతో సరితివన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో షేర్ చేసుకుంటుంది. చివరికి బ్రష్ చేసుకుంది,
మొగుడు ముద్దు పెట్టనన్నాడని, స్నానం చేయకపోతే నైట్ చెయ్యనన్నాడని అన్ని విషయాలు చెప్పుద్దే. ఇలా గడిచిపోతూ ఉంటే ఎటు నెలలో 20 రోజులు అత్త 10 రోజులు వదిన ఉంటారని విక్రాంత్కి తెలుసు. ఒకరోజు ఆఫీస్ వాళ్ళు ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు ఎంప్లాయీస్ అందరికీ. అందరూ కపుల్స్ వెళ్తున్నారు. దాంతో విక్రాంత్ వచ్చి సడితని, నువ్వు కూడా రేపు పార్టీ ఉంది, రెడీ అయ్యుండు, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వెళ్దాం అని చెప్పాడు. చెప్తే సడిత ఒక లాంగ్ ఫ్రాక్ తీసి అక్కడ పెట్టుకుంది. సడిత వాళ్ళక్క సరోజ, అసలు నువ్వేం అప్డేట్ అయ్యావే, నీ మొగుడు నాకు ఒకటి అర్థం కాలేదు, దేన్నైనా మడిగాడేమోనని నా డౌటు. ఎందుకు వచ్చింది ఆ డౌటు? ఒక విషయం చెప్పమంటావా? చూడు, మీ ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిల వరకు అందరూ అప్ టు డేట్గా ఈ రోజులకు తగ్గట్టుగా అంత పాష్గా ఫ్యాషన్గా ఉంటే నువ్వు ఇలా ఉండటం ఏంటి? అయినా నీ లెంత్ ఫ్రాంక్ వేయటం ఏంటి? నాకు అర్థం కాలేదు. పద, థైస్ కనిపించాలి, మగాళ్ళకి వెర్రెక్కాలి. నీ మొగుడు మిగతా వాళ్ళు నీ వైపు చూస్తుంటే పొసెసివ్ ఫీల్ అయి చచ్చిపోవాలి. అప్పుడు నిన్ను వదలకుండా వాడు కుక్కల్లే నీ చుట్టూ తిరుగుతాడు. అది బ్యాక్లెస్ అయి ఉండాలి ఆ ఫ్రాకు అని జస్ట్ బికినీకి ఏదో 2 అతుకులు వేస్తే ఉన్నట్టుగా డ్రెస్సును కొనుక్కొచ్చారు అక్క చెల్లెళ్ళు. అది వేసుకొని ఇక అనకూడదులే కానీ ఒక రకమైనటువంటి లేడీస్ వేసుకునేలాంటి మేకప్ వేసుకుని రెడీగా ఉంది సడిత. విక్రాంత్ వచ్చేసరికి, ఏంటి పగటి వేషగత్తె వేషం అనేసరికి, డ్రెస్సును బట్టి అమ్మాయిల్ని డిస్క్రైబ్ చేస్తావా నువ్వు అనేసరికి, ఇదేం కర్మ అన్నాడు. అంటే అవును మరి, అమ్మాయిల్ని ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని అందరిలాంటి మొగుడువా నువ్వు? బ్రాడ్ మైండెడ్ కాదా? బట్టలను బట్టి ఏముంటుంది, చూసే చూపులను బట్టి ఉంటుంది కానీ అనేసరికి, ఇప్పుడు ఇదొక దరిద్రం తయారైంది కదా, ఆడవాళ్ళను ఒంటి నిండా బట్టలు కట్టుకోండమ్మా అన్న తప్పే అయిపోయింది ఈ జనరేషన్లో. ఇదొక దరిద్రం అనుకొని ఏమీ మాట్లాడకుండా, ఒకప్పుడు నువ్వు ఉన్నదానికి ఇవాళ నువ్వు ఉన్నదానికి బాగా డిఫరెన్స్ చూపించావు నాకు అనుకొని పార్టీకి వెళ్ళారు. వెళ్తే అక్కడ విక్రాంత్కి ఫోన్ కాల్ వచ్చిందని పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఫోన్ మాట్లాడుకుంటుంటే ఈలోపు సడితను చూస్తే వ్యాంపులాగా అనిపించి విక్రాంత్ వాళ్ళ మేనేజరు ఫుల్లుగా తాగేసిండే అతనికి ఎవరితో ఏం బిహేవ్ చేస్తున్నానో తెలియనట్టు మైండ్ అంతా కకావికలమైపోయి తప్పతాగున్న దాంట్లో సడితను గట్టిగా కౌగులించుకొని లిప్ కిస్సులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి అసభ్యంగా మిస్బిహేవ్ చేసేపాటికి అక్కడున్న వాళ్ళంతా వాడించడానికేమో వాళ్ళ పై ఆఫీసరు ఊరుకోండి ఊరుకోండి అంటాం తప్ప వాళ్ళు ఏం చేయగలరో. దాంతో విక్రాంత్ తిరిగి వచ్చేసరికి ఇది చూస్తూ ఎంతైనా భారీ కాబట్టి అతని మీద చేయి చేసుకొని కొట్టాడు. సడితని పక్కకు లాగేశాడు. లాగేసేసరికి ఏంటిదంతా అసలు, చిచి ఇలా ఉంటారా బయట ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే సడితను అక్కడి నుంచి లాగి కారులో తీసుకొస్తుంటే, అసలు నీకు కొద్దిగైనా బుద్ధి ఉందా, ఇంకిత జ్ఞానం అనేది ఉందా? ఆడదాని సిగ్గు భర్త దగ్గర మాత్రమే బట్టబయలు చేసే రోజులు ఉండేవి ఒకప్పుడు. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు గిలకలు కూడా కనపడకుండా డ్రెస్ వేసావు. అలాంటిదే నువ్వేమైనా క్లాస్గా నువ్వు ఫారెన్లో పుట్టి పెరిగావా? ఫారినర్స్ ఇంతకన్నా పొట్టి బట్టలే వేసుకుంటారు. ఫారినర్స్ పొట్టి బట్టలు వేసుకుంటారంటే వాళ్ళ నాగరికత అదే, మన నాగరికత అదే. నువ్వేమైనా బోర్న్ విత్ అబ్రాడా? నాకు అర్థం కాలేదు. కాదు కదా. నువ్వేమైనా బోర్న్ విత్ డైమండ్ స్పూనా? నాకు అదే అర్థం కాలేదు. నువ్వు అమెరికాలో పుట్టావా, ఆస్ట్రేలియాలో పుట్టావా, జర్మనీలో పుట్టావా, జపాన్లో పుట్టావా? వాళ్ళు కూడా ఒళ్ళంతా బట్టలు వేసుకుంటారే. నాకు అర్థం కానిది ఏంటో తెలుసా, వాళ్ళకు తప్పొప్పులు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నీకేమైంది? నువ్వు నాటేగా, ఊర మాసేగా, నువ్వు కేర్ ఆఫ్ విలేజేగా, అలాంటిది ఒళ్ళంతా బట్టలు కట్టుకునే నువ్వు ఆ బట్టలేంటి నాకు అర్థం కాలేదు అంటే సిటీకి రాగానే మనుషులు మారిపోతారా? ఓసారి నీ లిప్స్టిక్ కలర్ చూసావా, నువ్వు వేసిన ఫౌండేషన్ చూసావా, బ్లష్ చూసావా? ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిల్ని మేకప్పుల్లో తప్ప విడిగా చూస్తే ఏలియన్స్ అనుకుంటున్నారే. అద్దాల ముందుకెళ్తే అసలు గుర్తుపట్టలేక సస్తున్నారు. ఆ రోజుల్లో కూడా ఒకప్పుడు ఆడవాళ్ళు పెదాలు ఎర్రగా ఉండటానికి ఏ తాంబూలాలో, తర్వాత లిప్స్టిక్సో, కళ్ళకు కాటుకలు పెట్టుకొని ఇంత పాండ్స్ పౌడర్ రాసుకున్నా కొట్టొచ్చినట్టు అందంగా కనపడేవాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు. అలాంటిది ఈ జనరేషన్ ఏంటో గోడకి పెయింట్ కొట్టినట్టు, వాల్కేర్ పుట్టి కొట్టినట్టు, ఇక
మేకప్ లేనిది బయట ప్రపంచంలోకి రాలేనట్టు తయారైపోయారు. చూడలేక సస్తున్నాము. మనం కట్టుకునే బట్టలు ఏదైతే ఉంటుందో, మన అటైర్ ఎలా ఉంటుందో ప్రపంచం దాన్నే చూస్తుంది. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో అనకూడదులే, కానీ లోపల నువ్వు వేసుకునే ప్యాంటు ఏ కలరో కూడా బయటికి కనిపిస్తుంది. అంత అబ్యూస్గా ఉంది నీ డ్రెస్. నువ్వు లోపల వేసుకున్న ఇన్నర్స్ కూడా రోతగా బయటికి కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఫ్యాషనా? బయటికి ఇన్నర్స్ కనిపించేలాగా, భుజాల దగ్గర అవి కనిపించేలాగా వేసుకోవటం, ఇక తొడలు కనిపించేలాగా డ్రెస్సులు వేసుకోవటం. నువ్వు పెళ్ళైన ఆడదానివి, నీ పక్కన మొగుడుగా ఉన్నాను కాబట్టి ప్రొటెక్ట్ చేయగలిగాను. ఇప్పుడు లేదంటే ఒక సంగతి చెప్పనా, వాడు నిన్ను ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ఏది పడితే అది చేశాడు కదా, ఆ కారణం చూపించి నేను నిన్ను వదిలేస్తానంటే, డివోర్స్ ఇస్తానంటే ఎలా ఉంటుంది అసలు? నువ్వు చేయాల్సిన పనులేనా? పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి సంస్కారం ఉందనుకున్నాను నీకు. చదువుకున్నావు, ఉద్యోగం చేయమనమంటే నీకు ఎక్కడలేని నొప్పి వస్తుంది. ఇలా ఇదేం పనులే? ఆడదాన్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపించాలే, కానీ బజార్ రకంలాగా ఉంది అని ఎవడ పడితే వాడు చెయ్యేసేలాగా ఉండకూడదు. ఒక ఆడది ఎలా ఉండాలో తెలుసా? గర్భగుడిలాగా ఉండాలి, చూస్తే చేతులెత్తి దండం పెట్టాలని. ఇది సినిమా హాల్ లాగా ఉంది, ఎవడు పడితే వాడు వెళ్ళి ఎవడు పడితే వాడు రావచ్చులే, దీని మీద చెయ్యేసి అన్నట్టు ఉండకూడదు అని కడుపు మండిపోయి అక్షంతలు వేసుకుంటూ తీసుకొచ్చాడు. వచ్చి ఆ విషయం అమ్మకి అక్కకి చెప్తే, బాగుంది ఇది, ఇంకా వాడికేదో కళ్ళకు పైత్యం గమ్మి వాడేదో మీద చెయ్యేస్తే మా చెల్లిని అంటవేంటి నువ్వు? చాలే ఊరుకోండి, మీరు కూడా ఇలాగే ఉంటున్నారా? నేను ఇంతకన్నా ఇదిగానే ఉంటాను. మీ ఆయన బ్రాడ్ మైండ్కి చేతులెత్తి దండం పెట్టాలే అనేశాడు విక్రాంత్. తర్వాత ఆఫీస్కి వెళ్తే విక్రాంత్ మేనేజర్ మీద చేసుకొని కొట్టాడని బ్లాక్ మార్క్ వేసి జాబ్లోంచి తీసేశారు. ఆ విషయం వచ్చి సరితకి చెప్పాడు. ఇంకో ఉద్యోగం వెతుక్కో అంది. నువ్వు అన్నంత తేలిగ్గా ఉద్యోగాలు దొరకవు, బ్లాక్ మార్క్ పడితే మరీ కష్టం అని ఇక పాపం శత విధాల ఉద్యోగాలకు వెతుక్కోవటం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే చుక్కెదురే అవుతుంది. అందులోనూ పై అధికారుల మీద చేసుకున్నారంటే అంత త్వరగా ఉద్యోగాలు రావటం కష్టం. ఇటువైపు ఇక సడిత ఎటు ఉద్యోగం పోయింది కాబట్టి, కార్డులు ఇంట్లోనే పెట్టెళ్తాడు కాబట్టి, అంతకుముందు సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి మొత్తం ₹1 లేకుండా 4 నెలల్లో అవసరం లేని అడ్డమైన ఖర్చులు పెట్టేసి అవి మొత్తం జీరో బ్యాలెన్స్లకు తీసుకొచ్చేసింది. కరెక్ట్గా అదే టైంకి విక్రాంత్ ఒకటి అనుకున్నాడు, ఒక బిజినెస్ పెట్టుకుంటే బాగుండు. ఇక ఇలా వాడికాళ్ళు వీడికాళ్ళు పట్టుకునే బదులు బిజినెస్ చేసుకుంటూ ఉంటే కనుక నా సేవింగ్స్ సరిపోతాయి, మెల్లమెల్లగా లైఫ్ డెవలప్ అవుతుంది అనుకుంటూ ఉండగానే తీరా చూస్తే జీరో బ్యాలెన్స్కి వచ్చేసిన డబ్బులు. అసలు నువ్వు ఆడదానివేనంటే ఆడజన్మెత్తావా? ఒకవైపున నువ్వు ఆ రోజున చేసిన పని వల్లే నేను వాడి మీద చేసుకోవటం వల్ల ఉద్యోగం పోయింది అని ఒక్కరోజు ఒక్క మాట నేను నిన్ను అనలేదు కదా. ఉద్యోగం లేదని తెలుసో, కాళ్ళరిగేలా నేను తిరుగుతున్నానని తెలుసో, ఆన్లైన్ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నానని తెలుసో, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పనోళ్ళను కూడా తీసే మనిద్దరం చేసుకుందాం, రూపాయి జాగ్రత్త చేసుకుందాం అని నేను చెప్తే నువ్వు ఊళ్ళో ఉండంగా పిడకలు చేసినా నామూషి అనిపించలా, మిషన్ కుట్టినా నామూషి అనిపించలా, అదేదో నీకు నేనున్నానులే అని చెప్పాల్సింది పోయి సేవింగ్స్ మొత్తం వాడి జీరో బ్యాలెన్స్ తెచ్చేసి గోల్డ్ షాపింగ్లు డైమండ్ షాపింగ్లు చేసుకొచ్చి నగలు లేవు, మా అమ్మ వాళ్ళు పొలం కౌలుకి వేసుకుంటామన్నారని ఇచ్చేసానని చెప్తామేంటి? నాకు అర్థం కాలేదు అసలు అన్నాడు విక్రాంత్. దాంతో ఇక వెంటనే అమ్మకి అక్కకి కబురు పెడితే కరెక్ట్గా విక్రాంత్ వచ్చి భోజనం తింటున్నాడు. అసలు ఎలా తినగలుగుతున్నావయ్యా ఆ భోజనం? అడుగుతుందా నీకు? అసలు నువ్వు మగాడివేనా? నీకు మగతనం ఉందా? మా అమ్మాయిని ఏం పెట్టి పోషిద్దామని చేసుకున్నావో? నీ అమ్మ బాబులు ఏం చక్కగా ఉన్నదంతా కూతురుకు పెట్టుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. నీకేదో పెద్ద ఉద్యోగం ఉందలే, నెలకు 2 లక్షలు వస్తున్నాయిలే, నువ్వేదో చించుతావులేమనమని నీకిచ్చి చేసి ఇవాళ అసలైన ఒక మాట, పార్టీకి వెళ్ళావు, వెళ్ళినోడివే అక్కడ వాడేదో మా అమ్మాయిని తప్పుగా ఒక మాట అన్నాడే అనుకుందాం, మూసుకొని రావాలిగా నువ్వు. ఆడు పై అధికారని తెలియక ఆడి మీద చేసుకున్నావా? నువ్వు కొట్టటమేంటి? నీలో మగతనం పొంగుకొచ్చిందా? అసలైన మగతనం అంటే అది కాదులే అమ్మ. మగతనం అంటే ప్రతి రాత్రి పెళ్ళాం ఒంటి మీద చెయ్యటం, వెళ్ళి బయట మగాళ్ళు పెళ్ళాన్ని ఏమన్నా అంటే కొట్టడం కాదు. పెళ్ళాం కాలు బయట పెడితే BMW బెంజిల్లో సెంట్రలైజ్ చేసి విల్లాల్లో ఉంచేవాడిని మగాడంటారు. నిన్ను ఒక మగాడంటారా? నీకన్నా ఏ అడుక్కు తినేవాడిని చేసుకున్నా, లేదా ఎవడో ఒక డబ్బున్నోడికి ఉంపుడు గత్తిగా వెళ్ళినా, 4వ పెళ్ళాం 5వ పెళ్ళాంగా వెళ్ళినా సుఖపడి ఉండేదాన్ని నేను మరే అనుకుంటూ
సరిత వాళ్ళ అక్కొచ్చి, నేను చెప్పా పెళ్ళికి ముందే, శుభ్రంగా మన ప్రెసిడెంట్ కొడుకు నీ మీద మనసు పడుతున్నాడే, వాడు లవ్ లెటర్లు కూడా రాసి పంపించాడు, వాడిని సెట్ చేసుకోవే శుభ్రంగాను అనే. వాళ్ళకి 100 ఎకరాల పొలము ఉంది, వాడికి ఉద్యోగము ఉంది, వాడి అమ్మా బాబులకి బోల్డినంత డబ్బులు మూటా ఉందనే. కాదు కూడదు అని చేసుకున్నా వీణగారినే అనేసరికి ఇంకేం అన్నం తినగలుగుతాడు, తినే అన్నంలో చేయగడిగేశాడు. దాంతో నువ్వు కొన్నాళ్ళు మీ పుట్టింటికి వెళ్ళు, నేను ఫినాన్షియల్గా కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు నువ్వు వద్దు కానీ అని చెప్పాడు. ఒక్కసారి నేను వెళ్ళటం అంటూ జరిగితే మళ్ళీ తిరిగి రాను అంది. అంటే ఇలా డబ్బులు లేని నీతో కాపురం చేయటం నా వల్ల కాదు అంటున్నాను. రేపొద్దున లైఫ్ ఏంటో అర్థం కాక మహా అయితే నువ్వు వెతుక్కుంటే నీకు ఇప్పుడు 35,000 40,000 రూపాయలు ఉద్యోగం వచ్చుద్ది. అంతలో జీవితం గడుపుకుంటూ రమ్మనమంటే నా వల్ల అయ్యే పని కాదు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు. పెళ్ళాన్ని తన సుఖానికి తగ్గట్టుగా పోషించగలిగిన మగాడివి, సత్తా ఉన్నవాడివి నువ్వు కాదు. కాబట్టే మ్యూచువల్కి అప్లై చేసేద్దాం అని ఇక మ్యూచువల్కి అప్లై చేశారు. తిరిగి కోర్టులో కలుసుకున్నారు. విడాకులతో పాటు ఇక భరణం కింద విక్రాంతి చేయించిన డైమండ్ నగలు, పెళ్లి నగలు, అప్పటి వరకు పుట్టింటి వాళ్ళకి సైడ్ చేసేసిన డబ్బులు, సేవింగ్స్లోంచి తీసిన డబ్బులు ఏమి తీసుకొని టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్తూ, నీకు ఒక విషయం చెప్పాలి, నీతో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నేనే వాడుతూ ట్యాబ్లెట్లు ఆపేశాను. అయితే ఆ బిడ్డని నేను కనాలనుకోలేదు, అందుకే అబార్ట్ చేయించుకున్నాను. నీలాంటి అసమర్థుడికి పిల్లల్ని కని ఏం చేయమంటావు? వాళ్ళను కూడా మళ్ళీ కేరా ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వదిలేస్తావేమోనని ఇలా చేయాల్సి వచ్చింది. గుడ్ బై అని వెళ్ళిపోయింది. ఈ విషయం అమ్మకి, అక్కకి, నాన్నకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలిసి చేసేదేముందని కనీసం ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు. ఆ తర్వాత ఒంటరివాడైపోయాడు విక్రాంత్. నెల తిరగకుండా పెళ్లి చేసేసుకుంది సరిత ఒక అతన్నే. అలా కాపురానికి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడే రెంట్ కట్టుకుంటూ ఈ ఊళ్ళోనే ఇంతంత పెట్టి ఉండటం కష్టం. అదే కాక పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మలేం కాబట్టి ముందు ఆ సర్టిఫికెట్స్ తీసి ఒక సూట్ కేసులో పడేశాడు. ఒక 2 సూట్ కేసులకి బట్టలు, ఒక బ్యాగు సర్దుకున్నాడు, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ. మిగతా అన్నీ కూడా హౌస్ ఓనర్స్ని పిలిచి ఇల్లప్ప చెప్పి మిగతా సామాను OLXలో పెట్టి అమ్మేసి కొంచెం డబ్బులు మాత్రమే చేతిలో ఉన్నాయి. అవి పెట్టి ఇక ఒక పేపర్లో యాడ్ చూసుకుంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు కావాలని, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అని తెలిసే ఆ ఊరు నుంచి వేరే ఊరికి వచ్చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. నెలకు 35,000 శాలరీ. తనొక్కడి వరకు అయితే అది సరిపోద్దే. ఇక ఆ ఊళ్ళో చేరిన తర్వాత ఎక్కడుండాలి? ఆ ఊళ్ళో ఏమీ హోటల్స్ అలాంటి ఫెసిలిటీలు లేవు. దాంతో ఇప్పుడున్న దాంతో తను వేలకు వేలు అద్దెలు కట్టి ఫ్లాట్స్లో ఉండేంత సినిమా లేదు. అలా చిన్న ఏరియాలో ఇళ్ళు వెతుక్కుంటూ వెళ్తే ఒకటి ఇండివిడ్యువల్ హౌస్ ఉంది, చాలా చిన్నదే. దాని ముందు ఒక బోర్డు పెట్టుంది, చిన్నగా టు లెట్ అని రాసి. వెళ్ళి బెల్ కొట్టాడు. ఒక అమ్మాయి బయటకు వచ్చింది. నమస్తే అండి అంటే, నమస్తే చెప్పండి అంటే, టు లెట్ బోర్డు ఉంది, లోపలికి రండి అని ఆ అమ్మాయి లోపలికి రమ్మనమని. ఇది మొత్తం 3 గదుల ఇల్లండి. ఒక బెడ్రూము అలాగే ఒక కిచెను మేము వాడుకుంటున్నాము. అలాగే ఈ రూము ఇటు నుండి విడిగా వెళ్ళిపోవచ్చు. 2 బాత్రూమ్లు 2 లెట్రిన్లు ఉన్నాయి. మాది మాకు లోపలే ఉంది, మీది మీకు ఈ రూమ్లోకి ఇటువైపున వస్తుందండి. నెలకి 5,000 రూపాయలు అద్దె, 2 నెలల అడ్వాన్సు అని చెప్పింది ఆ అమ్మాయి. చెప్తే సరేనండి అంటే, కానీ ఇది ఫ్యామిలీకి సరిపోదండి, ఫ్యామిలీ కాదు, ఉండేది నేను ఒక్కడనే అంటే, మీకైనా ఇబ్బందిగా అనిపించదా అన్న తర్వాత, పర్వాలేదండి, ఇప్పుడు నేనున్న దానికి నాకు అదే ఎక్కువలేండి, ప్రశాంతంగా కూడా ఉంది. చుట్టూ దగ్గర దరిదాపుల్లో చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఏవీ లేవు అన్న తర్వాత, ఇక మీరేం చేస్తూ ఉంటారు, ఎక్కడ జాబ్ చేస్తూ ఉంటారు అని అడిగింది ఆ అమ్మాయి. అడిగిన తర్వాత ఆ అమ్మాయికి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసి ఆ ఇంట్లో దిగిపోయాడు. ఇప్పుడు భోజనానికి మళ్ళీ ఇబ్బంది. పొద్దున్న టిఫిన్ చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు, సాయంత్రం టిఫిన్ అయిపోయి తినలేక చచ్చిపోతున్నాడు. వంట చేసుకోవటం రాదు, పైగా వంట చేసుకోవటం ఇక్కడ అయ్యే పని కాదు. చెమట్లు కక్కుకుంటూ రోడ్ల మీద తిరిగి ఎప్పుడూ ఇలా బ్రతికిన బ్రతుకు కాదో. తను చదువుకున్న రోజుల్లో కూడా చాలా విలువ గౌరవాలు ఉండేవి తనకి. స్కూల్లో టీచర్ల దగ్గర కానీ, లెక్చరర్ల దగ్గర కానీ, తనకి చివరికి తను పనిచేసే కంపెనీలో కూడా ఒక గౌరవం ఉండేదే. అలాంటిది ఎర్ర టెండల్లో తిరిగి కళ్ళు బయళ్ళు కమ్మేలాగా అయి కొంటారా ఈ కొంటారా అని గంటలు వెయిట్ చేసి వాళ్ళని అడుక్కోవటం అంటే ప్రాణం మీదకి వస్తుంది. కానీ ఇప్పుడు ఇంతకు మించి తనకు ఇంకొక ఆప్షన్ ఏముంది? అంతకు మించి
ఏం మాట్లాడలేకపోయేవాడు. ఇక ఆకలేస్తూ ఉండేదే. బయట ఎంతని టిఫిన్లు తింటాడు, డబ్బులు బోల్డయిపోతున్నాయి. విసుగనిపించింది. ఒకరోజు అడిగితే పోద్దని ఇక ఆ ఇల్లుగల్ల వాళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. వచ్చి మిమ్మల్ని అడగటమే మర్చిపోయానండి, మీ పేరేంటి అని అడిగితే శ్రీవల్లి అందే. అన్న తర్వాత మీ గురించి నాకేం తెలియదండి, కాకపోతే ఈ ఊళ్ళో ఫుడ్ దొరకట్లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరేమీ అనుకోనంటే ఏదైనా కుక్ చేసి పెట్టగలరా నాకు అనేసరికి గబగబా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి భోజనం 4 కూరలతో పెట్టించింది. ఇచ్చేసరికి ఇదిగో తినండి అన్న తర్వాత గబగబా అన్నం తిన్నాడు. వాళ్ళు తెలుగు వాళ్ళే. అన్నం తిన్న తర్వాత ఇక కూర్చుని అలా రోజు నాకు ఇలాగే భోజనం ప్రిపేర్ చేసి ఇవ్వగలరా ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్న తర్వాత అదేంటి అలా అన్నారు, ఇక్కడ భోజనం దొరకట్లేదండి, దొరికినా తినలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకేమో వంట చేత కాదు, మీకు నేను పే చేస్తానండి, చచ్చా డబ్బులేమీ వద్దు, మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి, నాకు ఏమీ ఇవ్వకుండా తింటే ఇబ్బంది అనిపిస్తుంది, ఎటు మీరు 5,000 రెంట్ తీసుకుంటున్నారు కదా, మీరు భోజనానికి కూడా ఎంతో చెప్తే టిఫిన్కి భోజనానికి ఇంకొక 5,000 ఇచ్చేస్తానండి, ప్లీజ్ నో అనొద్దు అన్నాడు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి మీరేమి నా కోసం ప్రత్యేకంగా 4 కూరలు 5 కూరలు వండొద్దండి, మీరు ఏది వండుకుంటే అదే పెట్టండి తింటాను నేనంటే, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశ అని మార్నింగ్ టిఫిన్లో, మధ్యాహ్నం 2 కూరలతో భోజనం, సాయంకాలం వాళ్ళు వేసుకునే స్నాక్సే కాసినే, రాత్రికి వాళ్ళు తినే భోజనమే విక్రాంత్కి కూడా పెట్టేది. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండేదే శ్రీవల్లి, అలాగే శ్రీవల్లి వాళ్ళ నాన్న కేశవరావు. ఆయన గురించి ఒక రోజున విక్రాంత్ కూర్చుంటే శ్రీవల్లి చెప్పింది. ఇద్దరు ఈ మధ్య కాస్త పరిచయస్తులయ్యే ఒకరోజు కూర్చుంటే శ్రీవల్లికి తల్లి లేదనే, శ్రీవల్లి తల్లి పేరు శకుంతల అనే, ఆవిడ చాలా మంచిదనే, పిల్ల 10th క్లాస్లో ఉన్నప్పుడే ఆవిడ పోయిందనే, ఇక కేశవరావుకి శకుంతలకి చాలా కాలం పిల్లలు లేరనే, పెళ్ళైన 17 ఏళ్లకి శ్రీవల్లి పుట్టిందనే, శ్రీవల్లి పుట్టిన తర్వాత తల్లి ఆరోగ్యం కాస్త మిడిల్ ఏజ్లో పుట్టడం వల్ల బాగా పాడయి ఆ తర్వాత ఆవిడ పైలోకానికి చేరుకుందనే, శ్రీవల్లి తండ్రి కేశవరావు పోస్ట్ ఆఫీసులో అంతకుముందు పోస్ట్ మ్యాన్గా ఉద్యోగం చేసేవాడని, ఆయన రిటైర్ అయిపోయాడని, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నామని, అయితే ఇది అద్దెల్లేనని, ఈ అద్దెంట్లోనే మీకేంటి ఒక గది ఇచ్చాను అనుకుంటున్నారా, నాన్నకి పెన్షన్ వస్తుంది, అయితే ఒక రోజున ఉన్నట్టుండి నాన్న మొదలు నరికిన చెట్టులాగా కుప్పకూలిపోయాడు, నాన్నని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే నాన్నకి నరాలన్నీ చచ్చుబడిపోయాయని, ట్రీట్మెంట్లు చేయించితే దాదాపు ₹1,00,00,000 దాకా ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు, అదే కాక వయసు కూడా పెరిగిపోయింది, ట్రీట్మెంట్ చేయించినా సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పారు. దాంతో నాన్న అప్పుడు నేను చిన్నదాన్ని, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, ఖర్చు పెట్టేది ఏమైనా ఉంటే నీ చదువు కోసం ఖర్చు పెట్టుకోమ్మా, నా కోసం ఏ రూపాయి ఖర్చు పెట్టద్దో అని ఆ రోజు ప్రామిస్ చేయించుకొని నన్ను రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వలేదు, మా అమ్మ మీద ఒట్టే అన్నాడు. దాంతో నాన్న కొద్దిగా నర్వ్స్ అన్నీ చచ్చుపడిపోయి నాన్నకి ఇప్పుడు కళ్ళు కనపడతాయి, చెవులు వినపడతాయి, మాట చాలా నంగిగా పసిపిల్లాడికి వచ్చి రాని మాటల్లా వస్తుంది, అంతకు మించి నాన్నలో ఏ బాడీ పార్టు పనిచేయదు అంటే విక్రాంత్ అప్పుడు గమనించాడు. శ్రీవల్లి పొద్దున్నే లేవటం, వాళ్ళ నాన్నకి మలమూత్రాలు పట్టడం, ఆ అమ్మాయి ఆడపిల్ల అయినా కూడా తండ్రిని బిడ్డగా భావించి ఆయనకి బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, ఆయనకి నోట్లో జావలు పోయటం, ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఎక్కడికో బయట జాబ్కి వెళుతున్నట్టుంది, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి ఇక మళ్ళీ పల్చగా చేసిన ఆహారాన్ని తినిపించటం, సాయంత్రం పెందలాడే వచ్చేయటం, ఇవన్నీ గమనించి మీరేం చేస్తున్నారు, నేనా, ఆ తర్వాత నాన్నని తీసుకొని ఇక్కడికి వచ్చేసానండి, ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాం, ఓనర్స్ ఫారిన్లో ఉంటారు, పిల్లల దగ్గర సెటిల్ అయిపోయారు, ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి, మా పరిస్థితి బాగోక తక్కువ అద్దెకే ఇచ్చారులేండి, ఇంట్లో దీపం పెట్టుకునే వాళ్ళు ఉంటే చాలేమనమని, అయితే నాన్న పెన్షన్ వస్తుంది కాబట్టి అది పెట్టి ఒకవైపు నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, తర్వాత డిగ్రీయే నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసుకున్నాను, పీజీ అయిపోయింది, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను, కాలక్షేపానికి సాయంకాలం 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటాను, నాన్నకి కొద్ది గొప్ప డైపర్లకి మందులకి ఖర్చు అవుతూ ఉంటుంది, కాబట్టి వచ్చే డబ్బులు పెన్షన్ అయినా నా అయినా ఎంతైనా సరే సరిపోవటం లేదు, అందుకనే ఈ ఉన్న 2 గదుల్లోనే మేము సర్దేసుకొని ఆ ఒక్క గది అద్దెకిద్దామని చెప్పి మీకు అద్దెకిచ్చానండి, ఎటు ఓనర్స్ రారు అడగరని ఓ చిన్న ధైర్యం చేశానంతే అని చెప్పింది శ్రీవల్లి.
నవ్వేశాడు విక్రాంత్. ఎవరి పరిస్థితులు ఎవరిని ఎలా తీసుకొస్తాయో ఎవరికి తెలుసు అనిపించింది. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు విక్రాంత్కి వండి పెట్టడం అవని ఇవని మాట్లాడుతూ ఉండేది శ్రీవల్లి. ఆ తర్వాత ఇక విక్రాంత్ వాళ్ళ నాన్నగారికి ఏదైనా మందులు కావాలన్నా, డైపర్స్ ఏదన్నా కావాలన్నా, ఇంట్లోకి ఏదైనా సరుకులు కూరలు కావాలన్నా తెచ్చి పెడుతూ ఉండేవాడు బయట నుంచే. ఇలా కొన్నాళ్ళ మంచి స్నేహం. ఆ తర్వాత ఒక రోజున పండగ వస్తుందని ఇల్లంతా దులుపుతున్న శ్రీవల్లి, మీ రూమ్ కూడా దులిపేస్తాను, తాళాలు ఇచ్చేసి వెళ్ళండి అంటే విక్రాంత్ ఇచ్చేశాడు. విక్రాంత్ కబోర్డ్లు కూడా దులుపుదామని తీసిన శ్రీవల్లి లోపల ఉన్నటువంటి సర్టిఫికెట్స్ చూసిందే. చూస్తే ఎంత పెద్ద కాలేజ్లో, ఎంత పెద్ద యూనివర్సిటీలో, ఎంత హయ్యెస్ట్ మార్కులతో ఇతను టాపర్ కదా, ఇన్ని మార్కులు వచ్చిన ఇతను అలా ఈ ఎండలో పడి పగలు రాత్రి చలి ఎండ అనే తేడా, వర్షం అనే తేడా లేకుండా ఈ మార్కెటింగ్కి వెళ్ళటం ఏంటి, అసలు ఏం జరిగింది, అంత అవసరం ఏమొచ్చింది, ఏ ఐటీ కంపెనీలో ట్రై చేసినా పెద్ద జాబ్ వచ్చును కదా అని వచ్చాడు విక్రాంత్ ఇంటికి. శ్రీవల్లి సర్టిఫికెట్స్ చూపించి, ఏంటండి మీరు అంత పెద్ద చదువు చదివే ఇలా ఈ చిన్న ఉద్యోగం చేసుకోవటం ఏంటి, ఏ పెద్ద సిటీకి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి జాబ్ ఇస్తారు తెలుసా, మీ మార్క్స్ టాలెంట్ చూసి అన్న తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు. ఈలోపు శ్రీవల్లి స్నాక్స్ పెట్టింది. తిని కాఫీ తాగి కూర్చున్న తర్వాత ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుకుందామని వాళ్ళ నాన్నగారికి ఈలోపు శ్రీవల్లి జావు పట్టించి ఆయనకి మందులు అవి వేసి పడుకోబెట్టింది. అలా వసారాలో కూర్చుంటే జరిగింది మొత్తం శ్రీవల్లికి చెప్పుకొచ్చాడు విక్రాంత్. దాంతో శ్రీవల్లి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అలా బొటా 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 కన్నీళ్లు కారిపోయినాయి. దేనికి వల్లే అని అడిగితే, మా అమ్మ నాన్నలు, మా అమ్మ పోయిందంటే కాలంతో పాటు దేవుడు తీసుకెళ్ళిపోయాడని సరిపెట్టుకున్నానండి. నాన్నకి ఇలా అయిందంటే ఆయన కేవలం నా కోసమే మరో పెళ్లి చేసుకోకుండా ఆయనకు అనారోగ్యం వచ్చినా నేను బాగుండాలని ఆలోచించే మనిషే. కానీ తల్లిదండ్రుల నిరాదరణకి, తోడబుట్టిన వాళ్ళ నిరాదరణకి అందరూ ఉండే అనాథలా మారిన మీకు తోడుగా ఉండాల్సిన భాగస్వామి అలా చేసి ఆవిడ అలా వెళ్ళిపోయారంటే తీసుకోలేకపోయాను సుమా అనేసరికి, కొందరు రాతలు అంతేలే, మీరు పెద్ద దాంట్లో ట్రై చేయొచ్చుగా, ఇవ్వరు వల్లే, బ్లాక్ మార్క్ పడిపోయింది కదా, ఇప్పటికైతే నా పొట్టకి ఇవి సరిపోతున్నాయిగా అని చెప్పాడు విక్రాంత్. అన్న తర్వాత, ఏదో వ్యాపారం పెట్టాలనుకున్నానన్నారు, ఏ వ్యాపారం పెడదాం అనుకున్నారేంటి అన్న తర్వాత, ఇప్పుడు అవన్నీ అయ్యే పనులు కాదులే కానీ వెళ్ళి పడుకో అని వెళ్ళి పడుకున్నాడు. ఆ తర్వాత ఒక అర్ధరాత్రి కాడ శ్రీవల్లి పెద్ద పెద్దగా కేకలేస్తూ విక్రాంత్ గది తలుపులు కొట్టేపాటికి ఏమైంది అని వచ్చి చూస్తే వాళ్ళ నాన్న నోట్లోంచి నురగలు కక్కుంటున్నాడు. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే ఆయన పోయాడని, చాలా కాలంగా ఆయన అనుభవిస్తున్న నరకానికి అదే ప్రశాంతతేమో అన్నట్టు మాట్లాడారు డాక్టర్లు. శవాన్ని తీసుకొచ్చిన తర్వాత తనే దగ్గరుండి ఆయనకి తలకొడివి పెట్టి, వాళ్ళకి మగపిల్లలు వారసులు పెద్దగా చెప్పుకోదగ్గ చుట్టాలు లేదు కాబట్టి ఖననం చేయించి నలుగురి చేత చేయి కడిగించి ఇక గుడి దగ్గర ఉన్న దిక్కులేని వాళ్ళకి అన్నదానం చేయించాడు వల్లితో. ఆ తర్వాత వల్లి దిగులతో ఏడుస్తుంటే చూడు, ప్రతి క్షణం ఆయన నరకం అనుభవిస్తూ ఉత్కృష్టంలో పడే, మలమూత్రాలు కూడా చివరికి వెళ్ళలేని స్థితిలో ఉండే, నీతో చేయించుకుంటున్నాననే నరకం పడుతూ ఆయన ఇలా తిండి తినలేక, ఆయనకి చివరకు ఒక చీమ కుట్టినా దోమ కుట్టినా చెప్పలేక హింసపడుతూ ఈ బాధాకరమైన బతుకు బతకటం బాగుంటుందా, లేదు ఆయన ఇక ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక జన్మ ఎత్తటానికని భగవంతుడి సాన్నిధ్యానికి ఆయన ఆత్మను చేరుకోవటం కరెక్ట్ అంటావా చెప్పు, ఆయన మంచివారు వల్లే త్వరగానే పుడతారు, బాధపడకు అని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తే విక్రాంత్ ఒళ్ళో పడుకొని ఏడ్చింది వల్లి. ఆ తర్వాత ఒకరోజు ఎల్ఐసి ఆఫీసు నుంచి కొందరు వచ్చారు. అమ్మ, మీ నాన్నగారు ఎల్ఐసి పాలసీలు చాలా చేశారు, అవి ఆయనది సహజ మరణమే కాబట్టి మీరు డెత్ సర్టిఫికెట్స్ అవి పేపర్స్ ఇస్తే నేను పని పూర్తి చేయిస్తాను అని చెప్పాడు ఎల్ఐసి ఆఫీస్ అతను. అయితే నాన్నగారి శవం మీద నుంచి డబ్బులు ఏరుకున్నట్టు ఉంటుందా అండి అంటే, అలా ఎందుకు అనుకుంటావు, నీ మంచి కోరి రేపొద్దున నిన్ను ఒక మంచి అబ్బాయి డబ్బుల కోసం కాకపోయినా నిన్నుగా చేసుకున్న ఆడపిల్లకంటూ ఒక ధైర్యం ఉండాలని ఒకప్పుడు స్త్రీధనం ఇచ్చేవాళ్ళు, అత్తారింటి దగ్గర చులకన కాకూడదు అనే. తర్వాత ఆడపిల్లకి
తెలివితేటలు రావాలని చదువు చెప్పించి ఉద్యోగం చేయటం, ఏదైనా అవసరమైతే కనుక ప్రతిదానికి భర్త దగ్గర చేయి చాపకూడదు అనే దాంతో తల్లిదండ్రులు చదివించడం మొదలుపెట్టారు. ఇప్పటికే వరకట్నం అనేది కాకపోయినా గిఫ్ట్లని అవని ఇవని పేరెంట్స్ ఆడపిల్లకి ఎంతో కొంత ఎందుకు ఇస్తారో తెలుసా, ఆస్తిలో వాటా ఎందుకు పెడతారో తెలుసా. రేపొద్దున పరిస్థితులు ఏదైనా తారుమారైతే ఈ రోజున 100% పెళ్ళిళ్ళు అరేంజ్డ్ అయినా లవ్ అయినా నిలబట్టం కష్టంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని తీసుకొని వీధిలో నిలబడకూడదు అనే దాంతో, మీ అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నల్లా కాదు కదా, పోతూ కూడా నీకు మంచి చేయాలనుకున్నారు వల్లే అన్న తర్వాత పేపర్స్ మూవ్ చేయించుతాను అని వెళ్ళి దగ్గరుండి పేపర్స్ విషయాలన్నీ తనే చూసుకున్నాడు విక్రాంత్. వల్లికి 70 లక్షల రూపాయలు వచ్చినాయి LIC డబ్బులు. వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఏం చేసుకోవాలో నిజంగానే వల్లికి తెలియలేదు. ఈ ఎంతకాలంలో తండ్రి పోవటం, ఆ తర్వాత విక్రాంత్ వచ్చిన దగ్గర నుంచి అతన్ని చూడటం, ఆ తర్వాత విక్రాంత్ ఆమెకి ధైర్యం చెప్పటం, విక్రాంత్ని తెలియకుండానే ప్రేమించేయటం మొదలుపెట్టింది వల్లే. విక్రాంత్ని ఆరాధించటం మొదలుపెట్టింది. తనకై తనే పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడేమోనని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇక విక్రాంత్ అలా మార్కెటింగ్కి వెళ్ళి ఒకరోజు వడదెబ్బ కొట్టి కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో వల్లికి భయం వేసేసి, ఇక నుంచి మీరు అలా వెళ్ళొద్దండి, ఏదో మీరు బిజినెస్ పెట్టాలన్నాను అనుకున్నారుగా, ఏంటా బిజినెస్, అప్పుడా ట్రావెలింగ్స్ పెడదాం అనుకున్నాను అంటే, అయితే దానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను, మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి ఆ ట్రావెలింగ్ ఏజెన్సీ అంటే, వల్లి అదేమన్నా ట్రాన్స్పోర్ట్ అంటే చిన్నదనుకుంటున్నావా ఏంటి నువ్వు అన్న తర్వాత, పర్వాలేదండి మనకు ఉన్నంతలోనే స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అవి నీ పెళ్లి కోసమని ఉంచిన డబ్బులు, పిచ్చిగా మాట్లాడకు, మీరు కాదంటే నా మీద ఒట్టే, మా నాన్నగారు పోతూ పోతూ బహుశా మీకోసమే ఈ దారి చూపించి వెళ్ళారేమో, కాదనొద్దు ప్లీజ్ అంది. అన్న తర్వాత ఇక విక్రాంత్ అక్కడ ఉద్యోగం మానేసి వెతకటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఒక చోట ఒక ఆయన చాలా పెద్ద ట్రావెల్స్ని నడిపించి, ఆయన పిల్లలు ఫారెన్లో సెటిల్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటూ అది బేరం పెట్టాడని తెలిసిందే. అక్కడికి వెళ్ళి ఒక 3 కార్లు 10 లక్షల్లో కొనుక్కొని ముందు వాటితో స్టార్ట్ చేద్దాంలే అనుకుని వెంట పెట్టుకొని వెళ్ళాడు వల్లినే. అయితే ఒక 3 కార్లు చూసి సెలెక్ట్ చేసుకున్నాక ఆయన మీ ఇద్దరు ఏమవుతారు అని అడిగితే, స్నేహితురాలని చెప్తే బాగోదేమో అని వెనక ముందు ఆలోచిస్తుంటే భార్యాభర్తలం అనేసింది వల్లే. దాంతో విక్రాంత్ అలా చూస్తే కళ్ళు ఇలా అని, పర్లేదులే అనేసిందే. ఓ మొగుడు పెళ్ళాలా, పెట్టుకోండమ్మా, జీవితంలో పైకొస్తారో, నాకు దీని మీద పెద్ద ఆశ లేదు, దీని మీద నేనేమీ సంపాదించలేదని చెప్పను, నా 4 తరాలు తిన్నా తరగనంతా నేను సంపాదించాను, నా పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, ప్రాపర్టీలు అవి బాగానే సంపాదించాను, నా భార్య పోయింది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీ ఇద్దరిని చూస్తుంటే నేను నా భార్య ఒకప్పుడు కట్టుబట్టలతో వచ్చి జీవితం మొదలుపెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి, ఇదంతా కలిపి ఒక 50 లక్షలకి ఇచ్చేస్తాను, తీసుకోండి, అలాగే డ్రైవర్ల నెంబర్లు, కొన్ని కంపెనీలు వాళ్ళు మనకు రెగ్యులర్గా సర్వీస్ కావాలని అడుగుతారు, వాళ్ళవి కొంతమంది కస్టమర్ల నెంబర్లో మీకు ఇస్తాను, మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను, ఏమంటారు అన్నాడు ఆయన. మేమంత ఎఫెక్ట్ చేయలేమండి అని విక్రాంత్ అంటూ ఉండగా, అలాగే బాబాయ్ గారు 2 రోజుల్లో వచ్చి మిమ్మల్ని కలుస్తామని వల్లి విక్రాంత్ని తీసుకొచ్చి, విక్రాంత్ పిచ్చి పట్టిందా నీకు, అంత పెట్టడం ఏంటి దాని మీద, నీ పెళ్ళుంటే అనేసరికి, బాబు మహానుభావ అవి మన డబ్బులు కాదు, నీ డబ్బులు, నీ లైఫ్కి కావద్దా రేపొద్దున, సరే నా కోసమే ఆ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, నా కోసమే మీరు వర్క్ చేస్తున్నాను అనుకోండి పార్ట్నర్గా, ఓకేనా, కష్టం మీదే, పెట్టుబడి నాది, పదండి వెళ్దాం అని 50 లక్షలు పెట్టి అది తీసేసుకుంది. ఆ ముసలాయన వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విక్రాంత్ తెలివితేటలు, డ్రైవర్లతో మంచిగా ఉండటం, బళ్ళు ఎప్పటికప్పుడు బాగు చేయించడం, నీట్గా సర్వీస్ అందించడం, తక్కువ రేట్లో అందించడం, ఇక ఒకవైపున కంపెనీలకు తిరిగే కార్లో, ఒకవైపున ఇలా బిజినెస్ సక్సెస్ అవటం మొదలుపెట్టింది. వల్లిని జాబ్ మానేయమన్నాడు విక్రాంత్. దాంతో వల్లి ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది. ఈలోపు పెళ్లి చేసుకుంటావా సంబంధాలు చూడనా, పెళ్లి చేసుకుంటావా సంబంధాలు చూడనా అడుగుతూనే ఉన్నాడు. ఈ మానవుడికి అర్థం కాదేంటి, నేను తనని ఇష్టపడుతున్నానని, తన కోసమే బ్రతుకుతున్నానని ఎప్పుడు అర్థమవుద్దో ఏంటో పురుష పొంగవుడికి అనుకునేది శ్రీవల్లి. బిజినెస్ సక్సెస్ చేయటం ఒక్కటి మాత్రమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు విక్రాంత్. అలా మొత్తానికి నిద్రాహారాలు మాని 3 సంవత్సరాల కాలంలోనే ముందు ఆ ట్రావెల్ ఏజెన్సీ పెట్టిన ల్యాండ్ ఆయనతో మాట్లాడి ఆ ల్యాండ్ మొత్తం కొనేశాడు. ఇప్పుడు వాళ్ళ కార్లు ఎక్కడా ఆపక్కర్లేదు, వాళ్ళ ఓన్ పార్కింగ్లోనే ఆపుకోవచ్చు. దానికి తోడు ఇక
ముందుగా వెళ్ళే కార్లు వెళ్ళే దాంట్లోనే ఆటోలు యాడ్ చేసుకొచ్చాడు. తర్వాత బైకులో యాడ్ చేసుకొచ్చాడు, రెంటల్ బైక్స్ యాడ్ చేసుకొచ్చాడు, రెంటల్ కార్స్ యాడ్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత 2 బస్సులు కొన్నాడు. ఆ బస్సులు తిప్పటం మొదలుపెట్టాడు. ఆ 2 బస్సులు 10 బస్సులు అయినాయి. మెల్లగా లారీ ట్రాన్స్పోర్ట్లోకి అడుగుపెట్టాడు. ఇలా అంచెలంచెలుగా ఈ 3 సంవత్సరాల్లో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని చాలా ఎదిగాడు. దానికి తోడు స్థలం కొన్నారు, సొంత ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తీసుకెళ్ళి వల్లిని వెంట పెట్టుకెళ్ళి అదంతా చూపించుకొచ్చాడు. నీ పేరు మీద ఏమంటా పెట్టానో కానీ శ్రీవల్లి ట్రావెల్స్ అని చూడు ఎంత బాగా కలిసి వస్తుందో అని చూపించి కొత్తగా కట్టించిన ఆఫీస్ వల్లి చేత ఓపెన్ చేయించి లోపలికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న తండ్రి కలిపి ఉన్న ఒక ఫోటో, అలాగే ఇక వాళ్ళ అమ్మ నాన్నలది పెద్దది దండేసి ఉన్న ఫోటో చూసి వల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇప్పుడు చెప్పు, మనకి డబ్బులు కూడా బాగానే ఉన్నాయి కదా, పెళ్లి చేసుకో వల్లి అన్నాడు. అంతకుముందంటే అమ్మేసి వెళ్ళిన ముసలాయనకి మాట్లాడేసింది కానీ వల్లి బయట వాళ్ళందరికీ తెలుసు వల్లికి పెళ్లి కాలేదని, విక్రాంత్కి కూడా కాలేదనే అనుకుంటున్నారు. అయితే ఈలోపు వల్లి చేసుకుందాం, అప్పుడే కంగారే ఉంది, నువ్వేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా, వయసు తెలుస్తుందా నీకు, వయసు గురించి ఎత్తొద్దు మీరు, మిమ్మల్ని అంటే అలాగే నేను ఆడదాన్ని అనిపించుకున్నావు మొత్తానికి అని నవ్వేస్తే, నాకు నువ్వే కావాలని నేను అనుకుంటుంటే నీకెప్పుడు అర్థమవుద్ది నా బాధ అనుకుంది వల్లి. ఈలోపు ఒక రోజున వల్లి ఆఫీస్ దగ్గరికి వెళితే విక్రాంత్తో మాట్లాడటానికని ఒకళ్ళు వచ్చారు. వచ్చేసరికి వాళ్ళకి ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి కావాల్సి వస్తే అది వల్లి తన కబోర్డ్లో పెట్టానంటే నువ్వు మళ్ళీ వస్తావులే కానీ నేను వెళ్తానని బైక్ తీసుకుని విక్రాంత్ హడావిడిగా ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి వల్లి కబోర్డ్ ఓపెన్ చేసి ఉంది. దాంట్లో చిన్న పాకెట్ డైరీ కనిపించింది. ఓపెన్ చేస్తే విక్రాంత్ వచ్చినప్పుడే తన మనసుకు నచ్చాడని, అతన్ని ఎంత ప్రేమించిందో, అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని, అతని గురించి విన్న తర్వాత అతని మీద ఇంకా గౌరవం పెరిగిందని, విలువ పెరిగిందని, అతని మీద ప్రాణాలే పెట్టుకున్నానని, నాన్నగారు పోయినప్పుడు ఇంకొకళ్ళైతే అడ్వాంటేజ్ తీసుకుని తప్పుగా ప్రవర్తించేవాళ్ళని, విక్రాంత్ మంచి మనసుకి ఇంతకన్నా ఏం అద్దం పడుతుందని, తండ్రి మంచం మీద ఉన్నాడంటే ఒక ఆడపిల్లని ఎంతమంది అనుభవిద్దామా అని చూస్తారు తప్ప తనకి తోడుగా ఉండి ఒక స్నేహితుడుగా అండవుదామని ఎంతమంది అనుకుంటారని, ఎంతసేపు తన మనసులో మాట అర్థం చేసుకోకుండా సంబంధాలు చూన్నా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడేంటనే, నాకు తనంటే చాలా ఇష్టమని విక్రాంత్ ఇక్కడికి వచ్చినప్పుడు రాసిన పెన్ను, అలాగే అతని షర్టు ఇలా చాలా కొట్టేసి దాచుకుంది వల్ల అతని జ్ఞాపకాలుగా. అవన్నీ చూసి నవ్వొచ్చింది, అలాగే ఏడుపు వచ్చింది. చాలా మనసుకి బాధ అనిపించి ఏడవాలనిపించి కూడా తమాయించుకున్నాడు. ఒకప్పుడు తను అనుకున్న మాట, తనను తానుగా ప్రేమించే ఒక అమ్మాయి, కష్టంలో కడదాకా తనకి తోడుగా ఉండి తనకి తోడయ్యే ఒక తోడు కావాలనుకున్నాడు. తనతోనే నీడై నడిచే అమ్మాయి కావాలనుకున్నాడు. ఆ విషయంలో తను ఒకసారి ఫెయిల్ అయ్యాడు. అయినా తను డివోర్సీ అని తెలిసి కూడా తను ఎంతగా ప్రేమిస్తోందా పిచ్చిదే, తనే అర్థం చేసుకోలేదా అనుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి ఆ పని ముగిచ్చి ఇంటికి వచ్చాక ఇద్దరు భోంచేస్తూ ఉండగా పెళ్లి చేసుకుందామా వల్లి అని అడిగాడు. చేసుకుందామా అన్నావా చేసుకుంటావా అన్నావా అని అలా చూసింది కళ్ళల్లోకి. చేసుకుందామా మనిద్దరం అన్నాను అనేసరికి ఆనందంతో నోట్లో ముద్ద నోట్లోనే ఆగిపోయి మాట రాలా, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అయ్యో హక్ చేసుకుందామన్నా అన్నంలో చేపెట్టాక చెప్పావే అనేసరికి ఇన్నాళ్ళకి తెలిసిందా నా మనసులో మాట అనేసరికి డైరీ చూపించాడు. చూపించేసరికి సిగ్గుతో బొగ్గలెర్రబడి తల ఉంచుకుంది. ఆ తర్వాత నువ్వు వద్దులే నేనే హక్ చేసుకుంటానని హక్ చేసుకుని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వే తినిపించైతే అని గారం పోయింది. భోజనం తినిపించిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల దగ్గరికి తీసుకెళ్ళి మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఆంటీ అంకుల్ అని, వాళ్ళంటే చాలా విలువ విక్రాంత్కే. పోతూ పోతూ కూడా కూతురు గురించి ఆలోచించిన ఆ తండ్రి గొప్ప మనసు అంటే చాలా విలువ. దాంతో ఆయన పేరు మీద ఆర్ఫన్కి డొనేషన్లు ఇవ్వటం, అత్తగారి పేరు మీద కాబోయే అత్తగారి పేరు మీద డొనేషన్లు ఇవ్వటం, వాళ్ళ పేరు మీద అన్నదానాలు అవి చేయించడం, చాలా మంచి పనులు చేయించుకుంటూ వచ్చాడు ఇన్నాళ్ళుగా విక్రాంత్. అవన్నీ కూడా తెలుసు వల్లికే. పెళ్లి చేసుకుందామా బంగారం అని అడిగితే అలాగే నందే, ఇంకేముందే ఇక వెళ్ళి పెళ్ళికి
ముందు ఎంగేజ్మెంట్ కోసం నగలు, బట్టలు, అలాగే పెళ్లి కోసం నగలు, బట్టలు అన్నీ కొని ఎంగేజ్మెంట్ కార్డులు కొట్టించి ఎంగేజ్మెంట్ సింపుల్లోనే గ్రాండ్గా బాగా చేసుకున్నారు. వాళ్ళకి అప్పటి వరకు పరిచయమైన కంపెనీల వాళ్ళు, ఆ తర్వాత వ్యాపారంలో వాళ్ళు వీళ్ళు ఎవరైతే గనక స్నేహితులయ్యారో వాళ్ళంతా వచ్చి కాబోయే నూతన వధూవరులని దీవించారు. ఆ తర్వాత పెళ్లికి దగ్గరలోనే ముహూర్తం పెట్టుకున్నారు. ఇల్లంతా పెయింట్స్ వేయించి, ఒక్కసారి ఏదైనా చిన్న చితకా రిపేర్లు ఉంటే చేయించి రెనోవేట్ చేయించి అంత కొత్తగా మార్పిద్దామనుకున్నారు ఇద్దరూ కలిసే. ఈలోపు మన బెడ్రూమ్ ఇలా ఉండాలి అలా ఉండాలని డిజైన్ చేయించుకుంటానంది వల్లే. సరేనని నవ్వాడు విక్రాంత్. అయితే ఈలోపు ఒక రోజున వల్లి వంటగదిలో ఉంది. వంటమ్మాయిని పెట్టేశాడు. ఆ వండు ఈ వండు అని చెప్పి వండిస్తూ ఉండగా టంగు టంగుని బెల్లు మోగిందే. వెళ్ళి తలుపు తీయనా అనేసరికి నువ్వు ఉండరా నేను వెళ్తాను అని జుట్టు సరిచేసి బొగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు లోపలికి వెళ్ళి జ్యూస్ తాగు నేను వెళ్ళి తీస్తానని తలుపు తెరిచేసరికి ఎదురుగా తన మాజీ భార్య సడిత, అత్తగాడు అలాగే వదిన నిలబడి ఉన్నారు. లోపలికి రావచ్చా బాబు అని రండి రావద్దు అని అనేలోపే లోపలికి వచ్చేశారు. లోపలికి వచ్చి ఇక సిగ్గు లేకుండా వంగి అలా విక్రాంత్ కాళ్ళు పట్టుకొని బాబు ఇవి కాళ్ళు కాదనుకోయ్యా అంటే అవి కాళ్ళేనండి అనేసరికి అదేలే బాబు చాలా పెద్ద తప్పు చేశాం. మేము చేసిన దాంట్లో మమ్మల్ని చెప్పుతో కొట్టినా కూడా తప్పు లేదయ్యా. జరిగిన దాంట్లో దీని తప్పు ఏమీ లేదు. ఇదిగో ఈ పనికి మాలింది నేను కలిసి దీనికి బుద్ధి తక్కువ సలహాలు ఇచ్చి మీ ఇద్దరిని విడగొట్టాము. ట్రావెల్స్ పెట్టామని తెలిసింది, ఇల్లు కట్టామని తెలిసింది. ఎంత బాగుందో, 2 కళ్ళు సాలట్లా ఇల్లు. ఇంటి ముందు 2 కార్లు కొనుక్కున్నట్టున్నావుగా, డ్రైవర్లకు బదులు నువ్వు కూడా వెళ్తావంటగా. కష్టపడి పైకొచ్చే మనిషివిలే నువ్వు. అది మేమే ఆ రోజున గుర్తించుకోలేకపోయాం. అందుకే ఏదో ఆ రోజు తొందరపడి కడుపు తీయించుకొని విడాకులు తీసుకొని వెళ్ళిపోయిందా. వేరే వాడిని వాళ్ళ నాన్న చెప్పాడని పెళ్లి చేసుకుందా. ఆ తర్వాత వాడు నీతో కాపురం చేసిందని మీ ఇద్దరికీ శారీరకంగా కలిశారని కడుపులో పెట్టుకొని ఒక అబార్షన్ చేయించుకున్న ఆడదానివే నువ్వని సావగొట్టి చిత్రహింసలు పెట్టాడనుకో. తర్వాత 2 పిల్లలు పుట్టేశారనుకో. ఇంతకాలంలో ఆ పిల్లల్ని కూడా వాడికే ఇచ్చేసి నీకు నీ పిల్లలకి ఓ దండమని బిడ్డ కష్టాలు భరించలేక నువ్వే గుర్తొచ్చి నిన్నే తలుసుకుంటూ నల్లపూస అయిపోయిందనుకో. చూడయ్యా ఎంత లూజ్ అయిపోయినాయో డ్రెస్సులని తనకన్నా 4 సైజులు ఎక్కువ డ్రెస్ వేసి తీసుకొచ్చింది. వస్తూనే విశాలాక్షి ప్లాన్ ప్రకారం సరితకే. అయితే ఇక విడాకులు ఇప్పించి తీసుకొచ్చానయ్యా. దాని మనసు నీ దగ్గర ఉంటే మేము వాడి దగ్గర ఉంచితే అది ఉంటుందా చెప్పు అనేసరికి మళ్ళీ మీ ఇద్దరూ కలిస్తే మీ ఇద్దరూ బాగుంటే అమ్మాయి నువ్వు కాపురం పెట్టుకుంటే చూడాలని ఉంది బాబు నాకు అనేసింది విశాలాక్షి. అయ్యో తప్పకుండానండి, దాందే ఉందిలేండి, తెలిసి తెలియక చిన్నతనం మీ అమ్మాయిదే. మీ అమ్మాయి చదువు సంజ లేని అమాయకురాలు కాబట్టి పల్లెటూరులో పుట్టి పెరిగింది కాబట్టి పాపం మీరు చెప్పిన మాటలు విని బ్లేమ్ అయిపోయి ఉంటుంది. ఏది మంచో ఏది చెడో తెలియక 4 రోజులు టైం ఇవ్వండి నాకు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్తాను. 4 రోజులు ఎందుకు బాబు అంది విశాలాక్షి. ఏం లేదండి, నేను ట్రావెల్స్ది ఆఫీస్ పెట్టి 4 ఏళ్ళు అయింది. 5వ సంవత్సరం రాబోతోంది. చిన్న ఫంక్షన్ ఉంది. మీ అందరూ కూడా తప్పకుండా రావాలి ఆ ఫంక్షన్కి. మళ్ళీ రావటం ఎందుకు బాబు, ఇక్కడే ఉండేవా, లంకంత ఇల్లు కట్టించావుగా అనేసరికి ఇల్లంతా క్లీనింగ్ జరుగుతుందండి, పనులు జరుగుతున్నాయి, ఇక్కడ మీరు ఉండలేరులేండి, హోటల్లో రూమ్ తీసుకొని ఉండండి, వెళ్ళిరండి అన్న తర్వాత తన్ని నా భార్యగా స్వీకరిస్తానని నేను చెప్తానుగా. తను నన్ను వదిలి వెళ్ళిపోవటం, ఆ తర్వాత తిరిగి రావటం, తన విలువ నాకు తెలిసొచ్చిందని మీరు వెళ్ళిరండి అనేసరికి ఇక వల్లి వైపు చూసి నవ్వాడు విక్రాంత్. విక్రాంత్ వైపు చూసి నవ్వే, కనీసం నువ్వెందుకు అలా అన్నావని కూడా అడగలేదో. అతన్ని అంతగా అర్థం చేసుకున్న ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి చాలా గర్వపడ్డాడు అతను. ఆ తర్వాత విక్రాంత్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వల్లి క్యారియర్ తీసుకొని వెళ్ళింది. కరెక్ట్గా అదే టయానికి ఎలా ఉన్నావు నాన్న అనుకుంటూ వనజ, నారాయణ అలాగే సుష్మ హస్బెండ్ సాగరు 2 పిల్లలతో సహా వచ్చారు. వచ్చేసరికి మీరెలా ఉన్నారు అనేసరికి కూర్చోమని కూడా అనకపోయినా కూర్చుండిపోయారు. ఇదిగో అమ్మాయి కాస్త తాగటానికి ఏమన్నా తెప్పించమ్మా అనేసరికి వీళ్ళందరూ ఫోటోలు చూసే ఉంది కాబట్టి వల్లికి వీళ్ళెవరో తెలుసో. దాంతో ఇక వెళ్ళి తీసుకురమ్మని సైగ చేస్తే జ్యూసులు స్నాక్స్ తిన్న తర్వాత తీరుబడిగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత
ఇక ఏంటి విషయం అన్నాడు విక్రాంత్. అయ్యో నేమని చెప్పనయ్యా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఆఫీస్ పెట్టావంటగా, బాగానే డెవలప్ అయ్యావంటగా. ఒకవైపున బైకులు, ఒకవైపున కార్లు, ఒకవైపున బస్సులు, ఒకవైపున లారీలు, ఒకవైపున ఆటోలు అన్నీ చూసుకుంటున్నావంటగా. బ్రహ్మాండంగా ఇల్లది కట్టావంట, కారది కొన్నావంట. అసలు ఆ ముదృష్టపు దాన్ని చేసుకొని నీకు దరిద్రం పట్టిందిరా సరితనే. అదే పెద్ద దరిద్రం. అసలు దాన్ని అది నిన్ను వదిలేసి విడాకులు తీసుకొని పోయిందంటగా, దానివల్లే ఉద్యోగం పోయిందంటగా. ముదృష్టపది అక్క ఎంత బాధపడింది అనుకుంటున్నా. అసలు మనం వెళ్ళాలి, తమ్ముడికి ఇంకో సంబంధం చూడాలి, పెళ్లి చేయాలి, అమెరికా తీసుకురావాలని తప్పించిపోయిందే. అదిగో అప్పుడు మీ నాన్నకు మాయరోగం వచ్చి రావటం కుదరలేదయ్యా మాకు అని. ఇప్పుడు ఏమైంది అన్నాడు. ఏమయ్యేదేముందయ్యా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని, ఏదో అమెరికాలో ఉన్న ఇండియా వాళ్ళు ఎక్కువైపోయారని మీ బావకేమో ఉద్యోగం పోయిందా. ఉద్యోగం పోయేసరికి అక్కడి నుంచి తోలేశారా వాళ్ళు. నేను, మీ నాన్న, అక్క, బావ, పిల్లలు ఇల్లు వాకిలి అమ్ముకొని ఇండియాకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక ఒక ఇల్లు తీసుకొని అపార్ట్మెంటు కాపురం పెట్టుకున్నాం. కాపురం పెట్టుకున్నాక కొన్నాళ్ళు బాగానే ఉందే. మీ అక్కేమో ఉద్యోగానికి వెళ్ళలేదా. ఫస్ట్ నుంచి నేను సుకుమారంగా పెంచానా. ఇక మీ బావ చూస్తేనేమో నీలాగా ఉద్యోగాలు చేసుకోలేడా. ఎక్కడ పడితే అక్కడ చీయన్న థూ అన్న తుడిసేసుకుపోలేరు కదా మీ అక్క బావ నీకు మళ్ళీ. దాంతో ఇక మీ బావ చేత వ్యాపారం పెట్టించింది మీ అక్క. కొన్నాళ్ళు బాగానే సాగింది. తర్వాత ఆ వ్యాపారం కాస్త దివాళా తీసింది. అది దివాళా తీసేపాటికి ఉన్న నగలు మొత్తం అమ్మి మీ అక్కకి వ్యాపారం కలిసి రాలేదు లెమ్మనమని ఎవరో మీ అక్క ఫ్రెండ్ మొగుడు ఒకడు ఉంటే వాడి చేతిలో డబ్బులు పోస్తే వాడై తీసుకొని పలాయనం చిత్తగిచ్చాడు. ఇంటి అద్దె కూడా కట్టలేక, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేక అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళ అమ్మ వసుదా, నాన్న కోటేశ్వరరావు పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి ఇక వాళ్ళ దగ్గరే ఉంటా. ఇక వాళ్ళు 2 ఎకరాల పొలం, పాడి పంట ఉన్నాయిగా, ఓ ముద్ద పెడితే తింటా అలా కాలక్షేపం చేసుకొస్తున్నాం. పిల్లలు అమెరికాలో పెద్ద స్కూళ్ళల్లో చదివిన వాళ్ళాయా. ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డింగ్ స్కూల్కి గవర్నమెంట్ వారి ప్రాథమిక పాఠశాలకు వెళ్ళటం వాళ్ళ వల్ల కాల. దాంతో ఇక అప్పట్లో నువ్వు చదువుకున్నావు చూసావా, చిన్న పిలికిపిత్తిరి స్కూల్ ఒకటే. అలాంటి స్కూల్ ఉంటేను దాంట్లో కూడా ఫీజులు కట్టే పరిస్థితి లేదంటే వీళ్ళ ఆడపడుసు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా నెలకు నేను వేస్తాలే ఫీజు, పిల్లలిద్దరి కోసమని యూనిఫామ్లు, బుక్స్, ట్యూషన్కి అది ఫీజులు వేస్తుంటేను అలా చదివిస్తా గడిచిపోతుందయ్యా అన్న తర్వాత, అవునా అంటే మా నువ్వు మరి ఇంత పైకి వచ్చావని, ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నావని తెలిసి ఎంత గర్వపడ్డాం. నీకోసం ఎంత ఎత్తుక్కుంటా వచ్చాం. ఇంటి దగ్గరికి వస్తే నువ్వు లేవని ఆఫీస్ దాకా వచ్చామయ్యా. కళ్ళు కాయలు కాసిపోయినాయి తెలుసా. అయినా నీ అక్క అలా ఉంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా. నీ మేనల్లుడు మేనగోళ్ళు అలా ఉంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా. కొడుకన్న తర్వాత అమ్మా నాన్నను చూడటం నీ బాధ్యత కదూ. బంగారం లాంటి పిల్లని చూసి నీకు పెళ్లి చేయమా నాన్న. ఇగో మొత్తం నువ్వే ట్రావెల్స్ అంతా ఏం చూసుకుంటావులే కానీ అయ్యో ఆ నాటి ఉన్నాయి కదా, ఆ లారీల పని, ఆటోల పని అవన్నీ బావ వల్ల కాదులే కానీ ఆ రెంటల్స్కి ఇచ్చే బైకులు, కార్లు, అలా బస్సులు ఈ ఎంతవరకే కాస్త బావ చూసుకుంటాడులే కానీ ఆ మాత్రం బావకు అప్పచెప్పవా ఏంటి నువ్వు. ఇక కాస్త మిగతా అన్నీ ఉంటే గనక నువ్వు చూసుకొని ఆ రిపేర్లు పనులు అయ్యి నువ్వు చూసుకోమ్మా. మిగతా అన్నీ బావ చూసుకుంటాడు. ఇక అక్క లేదా ఏంటి, మెల్లిగా నీకు మంచి సంబంధం చూసి ఒక 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో ఏమంత వయసు అయిపోయింది లేరా, పెళ్లి చేసుకుందో కానిలే అన్న తర్వాత, అలాగేనమ్మా మీలాంటి తల్లిదండ్రులు నాకు దొరకటం నా పూర్వజన్మ పుణ్యం. అక్కలాంటి తోబుట్టువు దొరకటం నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. 2 రోజుల్లో ఈ పెట్టి 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం రాబోతుంది. నేను కబురు పెడతాను ఫలానా చోటకి, తప్పకుండా ఫంక్షన్కి రావాలి మీరు కూడా అనేపాటికి, ఎందుకురా పోనీ ఇప్పుడే పద ఇంటికే వస్తాం, ఇల్లు వర్క్ జరుగుతుందిలే, అంతా డస్టీగా ఉంది, నీకు డస్ట్ ఎలర్జీ ఉందిగా పడదు కదా, కాబట్టి హోటల్లో ఉండి ఆ రోజు వచ్చేయండి అని చెప్పాడు. దానికి వాళ్ళేం మాట్లాడలా. 2 రోజుల తర్వాత ఇక పెద్ద కళ్యాణ మండపం, ఒకవైపున కన్వెన్షన్ హాలు, ఇక వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, వచ్చిన గెస్ట్లు, పెద్ద మెనూ రెడీ అయి ఉంది. వంటలు, పెళ్ళిళ్ళ పేరయ్య, ఒకవైపున ఒళ్ళంతా నగలేసుకొని పెళ్లి కూతురుగా రెడీ అయిన వల్లి,
పట్టుబట్టల్లో విక్రాంత్. అందరూ వచ్చారు. మైకు తీసుకున్నాడు విక్రాంత్. తీసుకొని ఇక వెనకాల కూర్చున్నారేంటమ్మా సరిత అత్తయ్య, అలాగే మాజీ అత్తయ్య, మాజీ వదిన, మాజీ భార్య అయిన సరిత గారు, అలాగే ముందుకు రండి మీకోసమే ఈ సీట్లు ఉంచాను అన్నట్టు అమ్మ నాన్న ముందుకు రండి మీరు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరూ అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని స్టార్ట్ చేశాడు ఇక విక్రాంత్. అసలు నేనెవరో ఎక్కడి నుంచి వచ్చానో నా గతం ఏంటో మీకేమీ తెలియదు కదా. వీళ్ళిద్దరూ కామానికి గుర్తుగా కన్నారా, లేకపోతే నా కర్మకాలి నేను పూర్వజన్మలో చేసుకున్న పాపాలు పూర్తవక వీళ్ళకు పుట్టానో, వీళ్ళ కూతురు తర్వాత తలకొడివి పెట్టాలి కాబట్టి నన్ను కన్నారు. కన్న తర్వాత అదేంటో మా అమ్మ కూతురికి పాలిచ్చి కొడుక్కి పాలివ్వలేదు, కూతురికి నాన్ వెజ్లు పెట్టి కొడుక్కి పచ్చడన్నం, కారవన్నం, మజ్జిగ నీళ్ళన్నం పెట్టిందే, కూతుర్ని ఓగ్రేడ్ స్కూల్లో చదివించి కొడుకుని వీధి బడికి పంపించిందే, కూతుర్ని ఒకళ్ళొక మాటన్నా ఊరుకునేది కాదు, అడుగులకి మడుగులెత్తే కొడుకుని మాత్రం తప్పేదున్నా అది నీ వల్లే జరిగిందనే, 4 వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయని నానా మాటలు అనేదే. ఆ తర్వాత 6th క్లాస్ నుంచి ఇలా స్కాలర్షిప్పులతో చదువుకుంటూ వచ్చాను. ఆ తరువాత ఇక ఉద్యోగం వచ్చింది, నా కాళ్ళ మీద నేను ఆధారపడ్డాను. ఈలోపు కూతురు కోసమనే ఒక పుల్కాగాడిని వీడిని అమెరికా నుంచి వెతుక్కొచ్చి పెళ్లి చేసి కూతుర్ని పంపించారు. కూతురికి మొత్తం సర్దేయటం అయిపోయింది. నాకంటూ అనా పైసా వీళ్ళిచ్చింది ఏమీ లేదు. ఆ తర్వాత కూతురు దగ్గరికి చెక్కేయటానికి, కూతురికి పాచి పని చేయటానికి, ఇక మనవాళ్ళు మనవరాళ్ళకు ముడ్లు మూతులు కడగటానికి నేను ఒక అడ్డు దరిద్రం చుట్టాలు బంధువుల నోట్లో నాంటం ఎందుకని చెప్పి నన్ను వదిలించుకోవాలని ఒక దేవత వెలిసింది నీ కోసమే అని ఇదిగో శ్రీ 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 ఈ సరిత గారు అనే పతివ్రతని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేశారు. దీన్ని పెళ్లి చేసుకున్న తరువాత ఇది పెళ్లి చూపుల్లోనేమో గిలకల కనపడకుండా బట్టలేసుకొని పార్టీకి వెళుతున్నామనే పాటికి బికినీకి కొంచెం 2 కుట్లేస్తే ఎలా ఉంటుందో అలాంటి డ్రెస్ వేసుకుని వచ్చి నా ఉద్యోగం ఊస్టింగ్ అయిపోయింది. బ్లాక్ మార్క్ పడే ఏ మనిషి అయినా సరే మనిషికి సుఖాల్లో ఎవడైనా తోడుంటాడో, మన దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడు ఎవడైనా తోడుంటాడో, కష్టాల్లో బాధల్లో మనకి తోడుగా ఉండేవాళ్లే కదూ మనవాళ్ళు. అలాంటిదే పాపం నా దగ్గర డబ్బులు లేవనే పాటికి ఏంట్లే వాడి దగ్గర ఉన్నాయి మిగతాయి కూడా మనం ఉంచేదని చెప్పి మిగతాయి మొత్తం వాడేసి గుండు కొట్టేసి వన్ ఫైన్ డే దానమ్మ అక్క నెలలో 20 రోజులు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దానమ్మ మా ఇంట్లోనే ఉంటుంది. నేను రోజు ఎన్నిసార్లు చేయేస్తున్నానో కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు. వాళ్ళక్క ఒకడిని చవటం చేసి చేసుకోవటం అయిపోయింది. తర్వాత నా ఇంటికి వచ్చి చెల్లెలికి ఎంత బాడీ పార్ట్స్ అంతా బయటికి ఎక్స్పోజ్ చేస్తే ఊళ్ళో మగాళ్ళంతా చూస్తే ఇంట్లో ఉన్న మొగుడు అంత పొసెసివ్ ఫీల్ అవుతాడని చెల్లెలికి మంచి మంచి మాటల్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పతివ్రతలందరూ కలిసి నేను కరెక్ట్ కాదని చెప్పి ఆ తర్వాత నాకు డివోర్స్ ఇచ్చి నాకే చెప్పకుండా ఈవిడికి ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్ చేయించుకోవటం, వెళ్ళిపోవటం, ఇంకొకరిని చేసుకోవటం, వాడితో 2 పిల్లల్ని కంటం అన్నీ జరిగిపోయినాయి. అక్కడ వాడు చితక తన్నాడు. ఎందుకు? దీని నోరు కరెక్ట్గా ఉండదు కాబట్టి. ఆ తర్వాత దీని అమ్మనే అక్కనే పడేసి కొట్టాడు. ఎందుకు? వీటి దగ్గర ఆడలక్షణాలు లేవు కాబట్టి. వాడిని ప్రతిదానికి ఎంచుతుండేసరికి అందరు మగాళ్ళు నాలా ఉండరు కదా, పులుసు కారిపోయిందాకా చితక తన్నేసి ఆ తర్వాత విడాకులిచ్చి గెంటి పడేశాడు. వాడు గెంటేసిన తర్వాత కన్న పేగుని, కన్న ప్రేమని, మాతృత్వాన్ని కూడా వాడికే వదిలేసి వాడి పిల్లల్ని వాడికే పడేసి ఈ పతివ్రత మళ్ళీ విడాకులు తీసుకుని నేను ట్రావెలింగ్ ఇలా పెట్టాను అని తెలిసి ట్రావెల్స్ నేను మళ్ళీ పిచ్చి వెదవను కాబట్టి క్షమించేస్తాను, లైఫ్లోకి ఆహ్వానిస్తాను అని చెప్పి ఈవిడ మా అమ్మ నిన్న షేర్లు పంచింది తెలుసా మీకు? కూతురు చాలా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చదివే కాలేజీల్లో, స్కూళ్ళల్లో చదివింది మా అక్క. అలాంటి మా అక్క జాబ్ చేయదు, ఎందుకంటే ఒళ్ళు కందిపోద్దనే. మా బావ చవటని అది ఉద్యోగం చేయనివ్వదు, ఎందుకంటే వాడు 24 గంటలు దాంతో పడగదిలో ఉండాలనే. సిగ్గు మానాభిమానాలు లేకుండా వాళ్ళ అమ్మా నాన్నల ఇంటి మీద పడి ఉన్న 2 ఎకరాల పొలంలో వాళ్ళు పాడి చేసుకుంటుంటే, అక్క ఫీజులు కడుతుంటే పడి తినటానికైనా వీడికి సిగ్గు లేదు.
లేదు కానీ ఉద్యోగానికి మాత్రం వెళ్ళడు వీడు. నేను చెప్పింది మూసుకొని విను, పద బెడ్రూమ్లోకి పక్కసారి దేశీయై అని మక్కనగానే వెళ్ళిపోతాడు కుక్కలాగా వాడు. ఇక ఇలాంటి వేళ మధ్యలో నేను ఇప్పుడు మా బావని తీసుకొచ్చి పెట్టుకొని ట్రావెల్స్ మా బావకి పాపం హార్డ్గా ఉండే మా బావ చేయలేడు కాబట్టి లేబర్లు చేస్తారు కాబట్టి లారీ వర్కులు, ఆటో వర్కులు ఇలాంటి మొరటివన్నీ నేను క్లాస్గా ఉండే కార్లు, రెంటల్ బైక్స్, అట్లా మా బావకి ఓలా బస్సులు, మిగతా అన్నీ కూడా వాల్వో బస్సులు లాంటివి అప్పచెప్తే అవి మా బావ చేస్తాడని మా అమ్మ షేర్స్ ఇచ్చేసి ఆ తర్వాత వచ్చి మా దగ్గర సెటిల్ అయిపోయి నాకు నున్నగా తిరుపతి గుండు కొడదామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇక దీని విషయానికి వస్తే దీనమ్మ వాడు రానివ్వడనుకున్నాను, ఎలాగోలాగా వాడు మెత్తబడ్డాడు, రానిచ్చాడు. ఇన్నాళ్ళు ఆడదానికి దూరంగా ఉన్న వాడి శరీరం స్త్రీ సుఖాన్ని కోరుకుంది కాబట్టి నువ్వు ఎలాగైనా సరే వాడిని మాయ చేసి మభ్యపెట్టి లొంగ తీసుకొని ఈసారి మొత్తం ఆస్తంతా నీ పేరు మీద నొక్కించుకొని ఒక ఇద్దరిని కని మెల్లగా నేను, నాన్న, అలా అక్క, బావ కూడా వచ్చి మెల్లగా ఇక్కడే సెటిల్ అవుతామని వీళ్ళు చెప్పుకొని నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? బాటా కరెక్ట్గా ఉంటుందా, లేదంటే కనుక బ్రాండ్స్ పారగానో ఇంకా ఏమేమి ఉన్నాయో మంచి మంచి బ్రాండ్ చెప్పులు కొడితే ఒక్కొక్కళ్ళకి అసలు మెడనరాలు మళ్ళీ పనిచేయకూడదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో మీరొక్కసారి చెప్పండి నాకు. అలాంటి నా జీవితంలోకి వెన్నెలలాగా అడుగుపెట్టింది వల్లి. నాకు అనుకోకుండా ఇల్లు లేదంటే ఇల్లు ఇచ్చింది, అన్నం పెట్టింది, అమ్మ అయింది, ఆదరించింది, నా స్నేహితురాలైంది, తోడై నిలబడింది. పోతూ పోతూ కూడా కూతురు గురించి ఆలోచించిపోయారే ఆ ఫోటోలో ఉన్న మహానుభావుడు నాకు మామగారు. ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి కేశవరావు గారికి. కూతురు కోసమే బిడ్డని కని ప్రాణం పోద్దని తెలిసి కూడా ప్రాణం పోసిపోయిన మహానుభావురాలు మా అత్తగారు శకుంతల. అలాంటి వాళ్ళకు పుట్టిందేమో. అందుకే కష్టంలో కాదు ఏ ఆడదైనా సరే సుఖంలో నీ తోడుంటానంటదంట. అది సరిత గారు కొత్తగా నేర్పిన తీరి. కానీ సుఖాల్లో కాదు, ఏ మగాడికైనా కష్టంలో కడదాకా నిన్ను వీడకుండా నేను నీ తోడై నీ నీడై నడుస్తాను అందే వల్లి. కాబట్టే ఈ రోజున ఆ వల్లిని నేను లీగల్గా సరితకు విడాకులు ఇచ్చేశాను. కాబట్టే మీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మీ అందరికీ ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి మేకవన్నె పులులు ప్రతి ఇంట్లోనూ లేదా వీధికి ఒకళ్ళైనా ఊరికి 10 కుటుంబాలైనా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని. ఇలాంటి వాళ్ళని నమ్మారనుకోండి మీ బ్రతుకు చంకనాకిపోతుంది, మీరు వీధిన పడి అడుక్కోవాల్సి వస్తుంది అని. మీరు వచ్చినందుకు వృధా ఏమీ పోదులే. ఈ పూటకు భోజనాలు తప్పితే చాలా స్పెషల్గా అరేంజ్ చేయించాను భోజనాలు, తినేసి వెళ్ళండి అని చెప్పి విక్రాంతి చాలా గ్రాండ్గా వల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇక వాడే అన్నాడుగా పదమనమని సరిత వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ కలిసి భోజనాలు తిని ఏదో ఒక రోజుకి దాని మీద మోజు పోకపోతా నీ దగ్గరికి రాకపోతాడా? ఊడుకోవే. అసలు ఇందాకే నేనేమనుకున్నానో తెలుసా? దాంతో పెళ్ళి అనుకొని ఉంటాడు, నేను చూడంగానే రియలైజ్ అయ్యి ఉంటాడు, అందరికీ చెప్పి నీ మెళ్ళలోనే ఆ తాళి కడతాడనుకుంటే వెధవ ఎంత పని చేశాడో చూడు అని తినేసి అక్కడి నుంచి కూతుర్ని తీసుకొని బయలుదేరారు విశాలాక్షి వాళ్ళు. ఒకవైపున ఎంత కాదన్నా కొడుకు అడుక్కు తింటున్నామంటే చూస్తూ ఊరుకుంటాడా? ఏదో ఒక రోజుకి పడితే పోయేదేముందో 4 మాటలు, 4 అవమానాలు మనకేమైనా కొత్త? ఓ 10 సార్లు ఫోన్ చేసి 10 సార్లు కాళ్ళు పట్టుకుంటే వాడే రాణిస్తాడని తిని ఇటువైపు నుంచి వనజ, నారాయణ, సుష్మా, సాగర్ కూడా పిల్లలతో సహా తిని వెళ్ళారు. వెళ్ళేసరికి ఇక విశాలాక్షి సడితని తీసుకొని వెళ్ళిన తర్వాత ముందు విశాలాక్షికి పెరాలసిస్ వచ్చి మంచంలో పడి విశాలాక్షి పోయిందే. విశాలాక్షి పోయిందనే దిగుల్లో విశాలాక్షి మొగుడు చక్కగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని శుభ్రంగా వేరుకాపురం పెట్టుకొని కూతుళ్ళకి చిల్లిగవ్వ పెట్టలేదు. దాంతో సడిత సరోజ దగ్గరికి చేరింది. సరోజ సడితని ఉద్యోగానికి వెళ్ళు, బీటెక్ దాకా చించాను చదివాను అంటావుగా అని వచ్చిన జీతాన్ని వాళ్ళు లాక్కుంటూ సడిత ఎవరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా శారీరక సుఖాన్ని పొందుతుంది కదా అని వదిలేసి జీతం తీసుకొని తన పిల్లల గురించి, తన లైఫ్ గురించి, తన ఫ్యూచర్ గురించి ఇక చూసుకుంటూ మళ్ళీ 3వ పెళ్లి చేసుకుంటే వస్తారు నిన్నని చెల్లెలనల ఇంట్లో పని మనిషి కమ్ మాయా కమ్ ఇక వర్క్ చేసి పెట్టే ఒక మనిషి కింద, సంపాదించే యంత్రం కింద అలా వాడేయటం మొదలుపెట్టింది. ఇక ఇటు వనజ వాళ్ళ దగ్గర
దగ్గరికి వస్తే భరించిన సాగర్ వాళ్ళ అమ్మ ఒక రోజున చుట్టాలని పిలిపించి సాగర్ని కుక్కను కొట్టినట్టు కొట్టించే చేతగాని చవట వాజమ్మ వెధవ, చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి మీ అక్కని నిన్ను చదివించావురా, మీ అక్క కాపురం మీ అక్క చేసుకోవట్లా, ఎల్లి ఆడపిల్ల అయ్యుండి ఉద్యోగం చేస్తూ దానికి పొగరెక్కి నీ కొవ్వెక్కి నువ్వు అది కలిసి ఉద్యోగం చేయరంటరా, అమెరికా నుంచి వస్తే నువ్వు ఉద్యోగం చేయవు, మా మీద పడి తింటావా నువ్వు అని ఎముకలు విరిచేయించి కట్లు కట్టించి సెట్ అయ్యాక సాగర్ను ఉద్యోగానికి తోలారు. ప్రతి నెల జీతం వసుదకు పంపాలి సాగరు. ఇక మరొక వైపున బయట వాళ్ళకి స్థలం ఉంటే దాంట్లో కాకా హోటల్ పెట్టించేసి ఆ కాకా హోటల్లో కోడల్ని వియ్యపురాల్ని అలాగే వియ్యంకుడిని ముగ్గురిని పనివాళ్ళని చేసి కూర్చోబెట్టేసింది వసుధ. పైపెత్తనం ఆవిడ తీసుకుని కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతూ. కష్టపడటంలో ఒక ఆనందం ఉంటుంది, కష్టపడటంలో మనుషులకు ఒక విలువ గౌరవాలు ఉంటాయి. అసలు ఏం మనుషులే మీరు, కొడుకుని మీరన్న మాటలు, మీరు చేసిన అవమానాలు, వాడిని చూసిన చిన్న చూపులు చూస్తే ఇంకొక కొడుకు అయితే నరికేసేవాడు మిమ్మల్ని, వాడు కాబట్టి ఇంకా థూ అని మాత్రమే వదిలేశాడు అని ఇక కొడుకు పంపించే డబ్బులు పెట్టి పిల్లల్ని మంచి కాన్వెంటుల్లో వేసి వాళ్ళ పిల్లని డబ్బులు పంపించొద్దు అని చెప్పి వచ్చే డబ్బులు పిల్లలు కూడా రేపు మీలాగే అడుక్కు తినిపోతారని చెప్పి పిల్లల పేరు మీద సేవింగ్స్ చేయడం మొదలుపెట్టారు సాగర్ వాళ్ళ అమ్మా నాన్న. సాగర్ చేత వచ్చే డబ్బులతో ఇంకాసిన గేదెలను కొని పాల వ్యాపారం పెంచింది సాగర్ వాళ్ళ అమ్మ. ఒకవైపున వ్యవసాయం వాళ్ళకున్న 2 ఎకరాలు కాక ఇంకో 10 ఎకరాలు ఎదురు కౌలుకి తీసుకుని నారాయణని కూడా తీసుకెళ్లి వ్యవసాయం చేయించడం మొదలుపెట్టాడు సాగర్ వాళ్ళ నాన్న కోటేశ్వరరావు. ఇలా వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఈ బాధలు పడలేక విక్రాంత్కు ఫోన్ చేసి విక్రాంత్ కాళ్ళు పట్టుకుంటామని చాలాసార్లు బ్రతిమలాడారు వనజ నారాయణ. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదనే, ఇంకోసారి నాకు ఫోన్ చేశారంటే ఈ మాట్లాడే మాటలు కూడా మాట్లాడనని చెప్పి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేసి వాళ్ళతో పూర్తిగా బంధాలు తెంచేసుకున్నాడు. ఇవాళ కొత్తగా నేను తెంచుకునేది ఏముందిరా వల్లే, ఏ రోజు వాళ్ళు నా లైఫ్లో లేరు, ఇప్పుడు నటిస్తూ వచ్చారో వాళ్ళకి డబ్బు అవసరం, నాతో అవసరం కాబట్టే నేను కావాలి తప్ప నాకు మీద ప్రేమతో వాళ్ళేమీ రాలేదు లేరా అని వల్లికి చెప్పేశాడు. అసలు వల్లి ఏమీ అడగలేదు విక్రాంత్నే. ఆ తర్వాత వాళ్ళిద్దరు అన్యోన్య కాపురం, హనీమూన్కి వెళ్ళి రావటం, సంతోషంగా ఉండటం, వల్లిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవటం, అతన్ని అర్థం చేసుకున్న భార్య దొరకటం, వల్లికి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి కమల పిల్లలు పుట్టారు. హ్యాపీ లైఫ్. పిల్లల్ని స్కూల్కి పంపుకుంటూ వైఫ్ అండ్ హస్బెండ్. అత్తమామల్ని మాత్రం ప్రతిరోజు వాళ్ళ ముఖం చూసి దండం పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళడు విక్రాంత్. జీవితంలో ఒక మనిషి పైకి రావాలన్నా కూడా కొందరు మనుషులు పోయిన తర్వాత కూడా మనకి గుర్తుండాలన్నా కూడా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత అదృష్టం చేసుకుని ఉండాలేమో. అలా తను పైకి రావటానికి కారణమైన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ బిడ్డని తనకిచ్చి చేయటం వల్లే ఇంత అదృష్టవంతుడయ్యానని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు పెళ్ళాం బిడ్డల్నే. ఇలా వీళ్ళ జీవితాలు గడిచిపోతే సడిత చాలాసార్లు ఫోన్ చేసి లొంగ తీసుకోవాలని చూసింది విక్రాంత్నే. చెప్పుతో కొడతాను ఇంకోసారి ఫోన్ చేస్తే అని చెప్పి ఫోన్ పెట్టేసే అతని జీవితం అతను చూసుకోవటం మొదలుపెట్టాడు. వీళ్ళు విసిగిస్తున్నారని నెంబర్ కూడా మార్చేసి వేరే నెంబర్ తీసేసుకున్నాడు. కడదాకా తననుకున్న తన జీవిత భాగస్వామి, తనకి తోడుగా నీడగా అమ్మాయి, స్నేహితురాలే అన్నీ అయి ఉండే ఒక అమ్మాయి దొరికిందే. ఎంతకన్నా ఒక మగాడికి ఇంకేం కావాలి? ఇలాంటి అమ్మా నాన్నలు ఎవరికీ ఉండకూడదు భగవంతుడా అని మాత్రం రోజు దేవుడి దగ్గర ఇలాంటి తోడబుట్టిందే ఉండకూడదనే దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. సంతోషంగా వీళ్ళ జీవితం ఆనందంగా ఇలా గడిచిపోతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.